ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరలా మీ ముందుకు వీడని చిక్కుముళ్ళు అన్నటువంటి అంశంతో మరి గడిచిన వారంలో మనం కొన్ని విషయాలు చూసాము. ఒక మరి హైందవ సహోదరుడు రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ఆలోచిస్తున్నాం. నాతో పాటుగా మరి మన మధ్యలో నవీన్ వడ్డే గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా మరి ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో వీరిరువురితో కలిసి కొన్ని విషయాలు మరలా కొన్ని ఆ బుక్లో రాసినటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా ప్రశ్న నవీన్ గారు, ఈయన మరి పుస్తకంలో ఏం రాశారంటే 21వ చిక్కుముడి. నిజానికి చిక్కుముళ్ళు విప్పే ప్రయత్నం చేశాడా లేకపోతే ఇంకా కొన్ని కొత్త ముళ్ళు వేశాడా అని మనకు ఆలోచన తప్పకుండా వస్తుంది. అంటే సాధారణంగా ఏమంటారంటే కాళ్ళకున్న బంధాలు విప్పుకోబోయి మెడకు తగిలించుకున్నట్టుగా ఇంకా కొన్ని బంధాలు ఈ ముళ్ళు ఇంకెక్కువ వేసుకున్నాడు అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. సో వైష్ణవులు శైవులు ఒకరిని ఒకరు చంపుకున్నారా అనేటువంటి దానికి ఈయన అంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవి భాగవతము 3వ కాండము 6వ అధ్యాయము 14-43 శ్లోకాల్లో ఏముందంటే, హరియే శివుడు, శివుడే హరి, బ్రహ్మయే శివుడు. సో కాబట్టి ఇట్లా వీరిరువురు కూడా ఒకరే. కానీ ఉదాహరణకు ఒక టైంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు మిత్రులే అయినా వారి అభిమానుల్లో మాత్రము, వారి ఫ్యాన్స్లో మాత్రం గొడవలు వచ్చాయి. లేకపోతే ఒకరికంటే ఒకరికి ఫ్యాన్స్కి పడదు. అట్లాగే బహుశా ఒకవేళ జరిగి ఉండొచ్చేమో. కానీ వీళ్ళెప్పుడు కూడా ఎవరు విష్ణువు కానీ శివుడు కానీ మీరు కొట్టుకోండిరా అని చెప్పాడా? చెప్పలే కదా. కాబట్టి ఇది గ్రంథాలు ఏమీ ఒప్పుకోవట్లేదు, సనాతన గ్రంథాల్లో ఒప్పుకోవట్లేదు. సో ఫస్ట్ నాకు ఒక విషయం కావాలి. సనాతన గ్రంథం క్రిందికి అసలు ఈ వైష్ణవిజము శైవిజము అనేటువంటిది వస్తుందా? ఈ వేరువేరు మతాలేనా లేకపోతే ఒకటే మతమా? వీరు చెప్తున్నట్టుగా ఇద్దరు ఒకటేనా అనేటువంటి విషయాల్లో మీరేం చెప్తారు? అసలు గొడవలు అనేవి చేసుకోమని చెప్పారా లేకపోతే వాళ్ళు చేసుకున్నారా? ఇక్కడ ఒక హిపోక్రసీ గమనించాలా. ఓకే, ఈ వ్యక్తి మా సనాతన ధర్మంలో వైష్ణవులు శైవుల గ్రంథాలలో గొడవ పడమని లేదు, కానీ భక్తులు గొడవపడ్డట్టు చూస్తాము, బహుశా గొడవపడి ఉండొచ్చు అని చెప్పాడు. పైన ఏం చేశాడంటే, క్రైస్తవులకు ముస్లింలకు అనేక శాఖలు ఉన్నాయి, వాళ్ళు ఒకరినొకరు చంపుకున్న రద్దు చేశారని చెప్పి వివరిస్తూ మా గ్రంథంలో అట్లా లేదు అంటున్నాడు. మరి క్రైస్తవ గ్రంథంలో ముస్లింలలో శాఖల మధ్య గొడవలు పెట్టుకొని చంపుకుని రాయబడి ఉందా ఖురాన్లో? లేకపోతే బైబుల్లో శాఖల మధ్య గొడవ పెట్టుకొని చంపుకుని రాయబడి ఉందా? లేదు కదా. అంటే వీళ్ళ హిపోక్రసీ ఏంటంటే, వాళ్ళ గ్రంథాల విషయంలో వచ్చేసరికి ఒక రకము, అవును, ఇతర విశ్వాస మత గ్రంథాలకు వచ్చేసరికి ఒక రకంగా చూస్తారు. ఇప్పుడు మరి ఏ మత గ్రంథంలో అంటే ఇక్కడ ఇంకో పూజించే విధానము, పద్ధతులు, లేకపోతే వారిని కొలిచే విధానం, ఈ పద్ధతుల్లో మార్పులు చేర్పులు ఉంటుందేమో కానీ, దేవుడితో పెట్టుకునే రిలేషన్షిప్లో మార్పులు చేర్పులు ఉంటుందేమో కానీ దేవుడు మారడు. అదే ఈ ఏదైతే సనాతన ధర్మం అని చెప్తున్నాడో అది సనాతన ధర్మం అని అనకూడదు. ఎందుకంటే హిందూ మతం అనేది ఆదిశంకరాచార్యుడి తర్వాతనే ప్రారంభమైంది భారతదేశంలో. అంతకుముందు హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. ఎక్కడ కూడా హిందూ మతం అని పిలువబడలేదు. అసలు హిందూ అన్న పదమే పార్సీలు భారతదేశానికి దండెత్తి వచ్చినాక వాళ్ళతో పాటు తీసుకొచ్చిన పదం హిందూ పదం. ఓకే, అంతకుముందు ఇది బ్రాహ్మణ మతంగానే పరిగణించబడింది. చరిత్రకారులు కూడా రాసినప్పుడు బ్రాహ్మణ మతం అని రాసినారు. 1958లో రాసినా కానీ బ్రాహ్మణ మతం అని రాసినారు. కానీ ఇందులో ఈ బ్రాహ్మణ మతము అనేది కలగుర గంప లాంటిది. అందులో మళ్ళీ వివిధ మతాలు ఉన్నాయి. ఉదాహరణకు శాక్త మతము, వైష్ణవ మతము, శైవ మతము, ఈ 3 పెద్ద మతాలు. ఆ మతం కింద చెప్పబడుతున్న వాటిలో ఈ 3 పెద్ద మతాలు, అంటే బాగా గుర్తింపు కలిగి బాగా ప్రాచుర్యం పొందిన మతాలు. వాటి కింద గణేష మతం ఉంటుంది, తర్వాత ఇతర చిన్న చిన్న మతాలు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇందులో ప్రతి దాంట్లో మళ్ళీ సాంప్రదాయాలు ఉంటాయి. శైవ మతం తీసుకునే కానీ వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవ మతం తీసుకునే అందులో మళ్ళీ వివిధ సాంప్రదాయాలు ఉంటాయి. అందులో మళ్ళీ సబ్సెట్స్. శాక్త మతం తీసుకునే అందులో వివిధ సాంప్రదాయాలు ఉంటాయి. వీళ్ళు ఒక మతం కాదు. వీరి శైవ సాంప్రదాయం అయితే శైవ మతాన్ని ఫాలో అవుతున్న వారి దేవుడు శివుడు, వైష్ణవ మతాన్ని ఫాలో అవుతున్న వారి దేవుడు విష్ణువు,
శాక్త మతాన్ని ఫాలో అవుతున్న వారికి దేవుడు కాదు, దేవి. ఆమె శక్తి, దేవత. ఓకే. ఈ 3 డిఫరెంట్ మతాలు. సో చరిత్ర చూసుకుంటే ఈ 3 మతాల మధ్య ఎప్పుడు పొసగలేదు, ఈ 3 మతాల మధ్య ఎప్పుడు గొడవలు. మీరు ఒక చూడండి, వైష్ణవ సాంప్రదాయంలో వెలువడిన ఆ సాహిత్యం అంతా శైవ సాంప్రదాయాన్ని ఖండిస్తూ, శివుణ్ణి ఖండిస్తూ, శివుని తక్కువ చేస్తూ, శివుని హీనంగా చూపించే ప్రయత్నం చేశారు. అవును. శైవ సాంప్రదాయంలో ఉన్న సాహిత్యం అంతా విష్ణుని తక్కువ చేస్తూ, విష్ణుని హీనంగా చూపిస్తూ, విష్ణుని కించపరుస్తూ, విష్ణు ఒక రేపిస్ట్గా ఆ విధంగా చూపిస్తూ విష్ణుని తక్కువ చేసే క్రమంలో వచ్చినాయి. అదే ఎవరి సాంప్రదాయంలో వారు ఎదుటి సాంప్రదాయాన్ని లేదా ఎదుటి మతాన్ని విమర్శిస్తూ, దూషిస్తూ రాసుకున్నారు. ఉదాహరణకు మీరు శ్రీమద్ భాగవత్ పురాణంలో 4వ పుస్తకంలో 2వ అధ్యాయంలోని 28-29 శ్లోకాలు చూస్తే ఇక్కడ those who vow to worship Shiva are so foolish that they imitate him by keeping long hair on their heads. When initiated into worship of Lord Shiva, they prefer to live on wine, flesh and other such things. అంటే వీళ్ళని తక్కువ ఇది వైష్ణవ సాంప్రదాయం చెందిన పురాణం, శ్రీమద్ భాగవత్ పురాణం. ఇందులో శివుని తక్కువ చేస్తూ, శివుని ఫాలో అవుతున్నామని తక్కువ చేస్తూ రాసుకున్నారు. అలాగే మీరు వైష్ణవ సాంప్రదాయం నుంచి వెలువడిన పుస్తకము ఉదాహరణకు సౌర పురాణం చూసుకుంటే, ఏ పర్సన్ హూ పుట్స్ బ్రహ్మ ఆర్ విష్ణు ఆన్ ఈక్వల్ లెవెల్ టు శివ, ఇట్ ఇంకస్ హిమ్ ఏ గ్రీవియస్ సిన్ ఆన్ అకౌంట్ ఆఫ్ విచ్ హీ విల్ సఫర్ టు 60,000 years యాజ్ అన్ ఇన్సెక్ట్. అంటే 60,000 సంవత్సరాలు ఒక పురుగుగా అని వీళ్ళు రాస్తున్నారు శైవ సాంప్రదాయంలో. ఓకే. అలాగే పద్మపురాణంలో if any foolish Brahmin even once will consume the prasad of Shiva, it is certain that he will be born as a Chandala. అంటే ఒకరినొకరు తక్కువ చేసుకుంటూ, ఒకరినొకరు దూషిస్తూ, ఒకరొకరు కించపరుచుకుంటూ, ఇంకా ఆ దేవుడిని ఫాలో అవుతే నరకానికి వెళ్తావు, ఈ దేవుడిని ఫాలో అవుతే నరకానికి వెళ్తావు అంటూ ఎక్స్క్లూజివ్గా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అంతేకాకుండా చరిత్రలో ఇరు మధ్యాల మధ్య ఘర్షణలు జరిగినాయి. ఈ బౌద్ధారామాలను, జైనారామాలను ఆక్రమించిన క్రమంలో కూడా ఘర్షణలు జరిగినాయి. ఆక్రమించుకున్న వాటిపై ఎవరి ఆధిపత్యం ఉండాలనే క్రమంలో గొడవలు జరిగినాయి, ఆధిపత్య గొడవలు జరిగినాయి, అన్నీ ఉన్నాయి మనకు స్పష్టంగా. అయితే ఒక మాట, ఇప్పుడు ఈ విషయము వైష్ణవుల మధ్యలో, శైవుల మధ్యలో గొడవలు జరిగాయని కమల్ హాసన్ వచ్చి దశావతారం అనే సినిమా తీసేదాకా ఎవరికి తెలియదట కదా. అది ఈ పుస్తకం రాసిన వ్యక్తి యొక్క కుంచిత ఆలోచన. ఆయనకు అప్పుడు తెలిసిందేమో, లేకపోతే ఆయనకు అప్పుడు తెలిసి ఉండొచ్చు. ఇది ఎట్లా అంటే బావిలో కప్పు ఇదే ప్రపంచం అనుకుంటుంది. అతను కమల్ హాసన్ సినిమా చూడనంత వరకు శైవుల వద్ద వైష్ణవుల మధ్య గొడవలు ఉన్నాయన్న ఆలోచన తెలియకపోవచ్చు. అదేంటంటే బావిలో కప్ప టైపు ఆలోచన అది. ఎందుకంటే మన ఆంధ్ర సాంఘిక చరిత్ర ఇది కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథం. ఇందులో సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్ర, కర్ణాటక దేశాలలో జైనులను నిజంగా ప్రధ్వంసం చేసిన వారు వీరశైవులే అని చెప్తూ, వీళ్ళు జైనులను, బుద్ధులను నాశనం పట్టించినాక వీళ్ళ మధ్యలో ఎట్లా గొడవలు స్టార్ట్ అయినాయి అనేది కూడా చెప్తూ వచ్చినాడు. ఓకే. సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. నవీన్ గారు మిగిలిన రెఫరెన్సెస్ చూడటానికి ముందు, ఇప్పుడు ఈ కమల్ హాసన్ అనే ఒక కమ్యూనిస్ట్ అవును, కమ్యూనిస్ట్ కావాలనే సినిమా తీశాడు, కావాలనే కమ్యూనిస్ట్ అనే వ్యక్తి సినిమా తీశాడు. అంతకుముందు ఎవరికి తెలియదు అన్నది అభియోగం. కాకపోతే విఠలాచార్య సినిమాల్లోనే చూపించారు. కమల్ హాసన్ సినిమా తీసింది ఎప్పుడు? అవును కదా, మొన్న తీశాడు. మహా అయితే ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుందా? సరే, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనుకున్నా. అప్పుడప్పుడు భూమి ముట్టకు ముందు నా చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు అప్పట్లోనే పాత సినిమాలుగా చూసేవాళ్ళం అన్నమాట. విఠలాచార్య వినాయక చవితి అనగానే ఒక సినిమా వచ్చేది, విఠలాచార్య సినిమా. ఒక మీటర్ నొత్తితే ఒకటి ఓపెన్ అవుతుంది, అలాంటి సినిమా. నా చిన్నప్పట్లోనే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ప్రహ్లాద చరిత్ర ఒక సినిమా వచ్చేది. ఇప్పుడు దాంట్లో కొట్టుకుంది ఎవరు మరి? ప్రహ్లాదు సినిమాలో హిరణ్యకశిపుడు ఎవరు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదు వాళ్ళ నాన్న, అంటే రాక్షసుడు అనే మీ ఉద్దేశం? ఎవరి భక్తుడు? నేను అడుగుతున్నా, ఎవరి భక్తుడు? శివుని భక్తుడు. మీరు మంచి యాక్చువల్గా మంచి ప్రశ్న వేశారు. రాక్షసుడు అని అంటున్నారు మీరు. ఒక 10 మంది రాక్షసుల పేర్లు చెప్పండి. నరకాసురుడు, బకాసురుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళందరూ ఎవరు భక్తులు? శివుని భక్తులే. ఎందుకు?
ఎందుకు అంటే వాళ్ళు శివుని ముఖ్యం కాబట్టి. అక్కడే ఉంది ఆన్సర్. శివభక్తులందరినీ కూడా రాక్షసులుగాను, స్థానికంగా దాన్ని ఏమంటారు పశుపతిగా పిలిచేవాడు భక్తులందరినీ రాక్షసులుగాను చిత్రీకరించే ప్రయత్నం స్థానికంగా మ్లేచ్ఛ దేశాలన్నిటికీ కూడా, మ్లేచ్ఛ దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బూడిద పూసుకుని నల్లగా ఉండి పాములు పట్టుకు తిరిగే టైపు, లేకపోతే ఈ మొలకు కింద చర్మాలు కట్టుకొని తిరిగే టైపు అని చూపించే పద్ధతిలో అంటే అనాగరికులు వీళ్ళు అని చూపించే పద్ధతిలోనే. మా ఒక చిన్న జోక్ చెప్తాను. మా తెలుగు సారు ఒక ఆయన డిగ్రీలో ఏం చెప్పాడంటే, తెలుగు హీరోలు తమిళ్ అంటే ఈ సౌత్ ఇండియన్ హీరోస్ అందరు కూడా ఈ రాక్షసులు లాంటి వాళ్ళట, నార్త్ ఇండియన్ హీరోస్ అందరు కూడా స్లిమ్గా హ్యాండ్సమ్గా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కృష్ణుని టైప్ అట, మిగతా వాళ్ళు వీళ్ళందరూ రౌడీ బ్యాచ్ టైప్లో చెప్పేవాడు. దానికి కారణం ఏంటి? ఈ ఆర్యభావజాలం. ఈ ఆర్యభావజాలమే వైష్ణవ సంస్కృతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, శైవ సంస్కృతిలో కూడా కనిపిస్తుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బేసిక్ గా మీరేమంటున్నారు, నవీన్ గారికి మీరు వేసిన ప్రశ్న ఏంటంటే, మధ్యలో వీళ్ళు గ్రంథాలు అలా చెప్పలేదా, గ్రంథాలు కొట్టుకున్నారు అని లేదా, వాంగ్మయంలో కొట్టుకోమని చెప్పారా అనేది కదా. సరే, వాంగ్మయంలో కొట్టుకోమని చెప్పకపోతే మరి ఈ నరసింహావతారం ఎలా వచ్చింది? మీకు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసే ఉంటారు. సినిమా చూసారా, విఠలాచార్య సినిమాలు పాతకాలంలో టీవీలో ఆయన నరసింహావతారంలో వచ్చి ఇలా చీల్చాడు కదా. అవును. మరి ఆయన ఎవరు చంపారు? నరసింహస్వామినా? నరసింహావతారం వైష్ణవ సాంప్రదాయంలో వచ్చినటువంటిది. అవును. నరసింహుడుగా వచ్చినది విష్ణువు యొక్క ఒకానొక అవతారం. ఎందుకు వచ్చింది అని అంటే, శివుని పూజించేటటువంటి హిరణ్యకశిపుడు తన సొంత కుమారుణ్ణి విష్ణువుని పూజించకుండా ఆపుతున్నందుకు విష్ణువు నరసింహావతారంలో వచ్చి తొడల మీద వేసుకుని చీల్చాడు. దేవుడు అంటే ఇందువల్ల సందేహం వలదు అంటే స్తంభంలో నుంచి వచ్చి మరి ఇది స్టోరీ. ఓకే, అక్కడ వరకు ఆగింది. దాని తర్వాత మళ్ళీ అరణ్యకాలు వచ్చాయి. ఆ అరణ్యకాలలో ఏం రాశారు? ఈయన ఎవరు చంపారు? మరి ఈయన ఎవరు చంపారు అంటే, శంకరుని యొక్క అవతారము అయినటువంటి, లేకపోతే శంకరుడే వీరభద్రునిగా వస్తాడు ఫస్ట్. వీరభద్రుడు, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వీరభద్రుడు అని ఎంతమంది పేర్లు పెట్టుకుంటారు ఇక్కడ? చాలా మంది పెట్టుకుంటారు. తమిళనాడులో ఎక్కడ చూసినా వీరభద్రుడు కనిపిస్తాడు. అవును. మన ఆంధ్ర ప్రాంతంలో వీరభద్ర అన్నది, వీరభద్ర ట్రావెల్స్ మొదలుకొని వీరభద్ర హోటల్ వరకు ఎక్కడ చూసినా వీరభద్ర ఉంటాయి. ఎందుకున్నాయి వీరభద్ర అని పెట్టుకున్న వాళ్ళకి కూడా తెలియదేమో, రక్షణ టీవీ చూస్తే తెలుస్తుంది వాళ్ళకి అసలు ఎందుకు వీరభద్ర అని పేరు పెట్టుకున్నారు. వీరభద్రుడే ఈ నరసింహుని అవతారమైనటువంటి విష్ణువును రూపుమాపడం కోసం, చంపడం కోసం. ఏమి? నేను ఆ స్టోరీ విన్నాను, కొంచెం చెప్పనా? చెప్పండి. అయితే ఇప్పుడు నరసింహస్వామి ఎప్పుడైతే హిరణ్యకశిపుని చంపుతాడో, చంపిన తర్వాత ఇంకా ఉగ్ర రూపం ఆవేశం తట్టుకోలేక అల్లకల్లోలం చేస్తుంటాడు ముల్లోకాల్ని. ఓకే. అల్లకల్లోలం చేస్తుంటే భక్తులందరూ వెళ్ళి శివుణ్ణి ప్రాధాయపడతారు. ఏంటి మరి ఇలా చేస్తున్నాడంటే, శివుడు ఏం చేస్తాడంటే వీరభద్ర అవతారంలో ఆ రూపంలో వెళ్ళి, నువ్వే మరి లోకాన్ని పాలించాల్సినటువంటి వాడివి, కాపాడాల్సినటువంటి వాడివి, నువ్వే మళ్ళీ ఇట్లా నాశనం చేస్తే ఎట్లా అని అడుగుతాడు. అడిగితే ఆయన మీద కూడా ఫైటింగ్కి వెళ్తాడు. ఎవరు? మన నృసింహస్వామి అంటాం కదా. వెళ్ళిన తర్వాత నేను సరిపోను అని చెప్పి ఈయన మాత ఉంది కదా, అమ్మ ప్రత్యంగికార మాత అనేటువంటి ఆమె, అంటే అమ్మవారు అనుకోండి, కాళీ అనుకోండి, ఇద్దరు కలిసిన అవతారమైనటువంటి శరభేశ్వరుడు అనేటువంటి ఒక అవతారం, శరభేశ్వరుడు అవతారంలో ఈ నృసింహస్వామిని అమాదానం లేపుకొని వెళ్ళి పైకి తీసుకొని వెళ్ళి మెడ వేడి చేసి, ఆ తర్వాత చర్మం ఒలిచి ఆ చర్మాన్ని ఈ శివుడు అంటే శరభేశ్వరుడు తొడుక్కున్నట్టుగా కథ ఉంది కదా. మరి ఇప్పుడు అర్థమైందా సౌత్ ఇండియన్స్ అంటే ఏంటి, ఎందుకని వైష్ణవ మరియు శైవుల మధ్య గొడవ? వాళ్ళ వాంగ్మయంలో లేదంటే ఎట్లా? విఠలాచార్య సినిమా మొదలు పెట్టుకుని అంతకు ముందు ఉన్నటువంటి అరణ్యకాల్లో కనిపిస్తుంది, బ్రాహ్మణాల్లో కనిపిస్తుంది, లింగ పురాణంలో కనిపిస్తుంది, నారద పురాణంలో కనిపిస్తుంది, శివపురాణంలో కనిపిస్తుంది, రుద్ర పురాణం, ఇంకేదో ఉన్నాయి కొన్ని పురాణాలు, వాటిల్లో కనిపిస్తాయి. కానీ వైష్ణవ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వాటిలో కనిపించదు. వైష్ణవ ఇంతవరకు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాటిలో
అప్పటికి కూడా ఇంతవరకు అంతెందుకు మనతో పాటి కలిసి మాట్లాడే సాయికృష్ణ గారు ఉన్నారు. సాయికృష్ణ గారు మన స్టూడియోలోకి కూడా వచ్చారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒకటి రెండు సార్లు ఇక్కడ లైవ్లోనే చెప్పారు, మేము వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వాళ్ళము కాళహస్తి వైపు తిరుపతికి వెళ్తే కనుక కాళహస్తి అంటే అది శివేశ్వరం, శివుని ఆలయం. కాళహస్తీశ్వరుని గుడి ఏ వైపు ఉందో అటువైపుకు తిరిగే మేము మలమూత్రాలు చేసేవాళ్ళం. ఎందుకు చేసేవాళ్ళం అంటే భయంకరమైన ఏవగింపు, వాళ్ళంటే భయంకరమైన హేట్రెడ్. ఎక్కడి నుంచి వచ్చింది? వాంగ్మయంలో లేకపోతే వాంగ్మయంలో ఉంది కాబట్టి వచ్చింది. ఓకే, వాంగ్మయంలో ఉంది కాబట్టి చంపుకోవడం జరిగింది. వాంగ్మయంలో ఉంది కాబట్టే చరిత్రలో మనకు కనిపిస్తా ఉంది. వాంగ్మయంలో ఉంది. కానీ మీరు హేటెడ్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఈయన ఏం రాశారంటే ఒక చాలా చాలా పెద్ద విచిత్రమైన విషయం రాశారు. అది ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది శివుని మధ్యలో మరియు విష్ణువు మధ్యలో. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఎవరైన రాక్షసుడు, ఇప్పుడు శంఖచూడు అనేటువంటి రాక్షసుడు వృంద అనేటువంటి భార్య ఓకే శివుణ్ణే మించిపోతున్నాడని చెప్పి శివుడు అడిగితే విష్ణు వెళ్ళి ఆ వృంద యొక్క ప్రాతిపత్యాన్ని చెరిపేసి ఆమెను పాడు చేస్తాడు. పాడు చేసి అప్పుడు ఈయన శక్తి తగ్గిపోతే శివుడు వచ్చి యుద్ధంలో చంపేస్తాడు. సో బేసిక్గా ఒప్పుకుంటున్నారు అయితే ఏమని, వీళ్ళిద్దరు కలిస్తే దేనికి కలుస్తారంటే అవతలను నాశనం చేయడానికి. అంటే తులసి అండ్ అసలు మాకు సంబంధం లేదన్నారు వృంద గురించి. శివుడు యుద్ధంలో ఉంటాడు, యుద్ధంలో ఉండి చనిపోయే అంటే బలహీనుడు అవుతుంటాడు, ఓడిపోతాడు. శంఖచూడు చంపేస్తాడు. ఇంకాసేపు బతిమలాడుకుంటది, నువ్వు వెళ్ళి అతని భార్యను పాడు చేస్తే అతని శక్తి తగ్గిపోతుంది. ఆ భార్య పతివ్రత కాబట్టి ఆ భార్య యొక్క పాతివ్రత్యం మూలమున ఇతను ఓడిపోతున్నాడు, శంకరుడు ఓడిపోతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆమె పాతివ్రత్యం చెడగొడితే మా ఆయన గెలుస్తాడు అంటే అప్పుడు విష్ణువు వెళ్ళి ఆ తులసిని, ఈయన తులసి భర్త రూపం అంటే శంఖచూడు రూపంలో వెళ్ళి జలంధరుడు తులసి ఒకటి, జలంధరుడు వేరు, శంఖచూడు ఈమె వృంద, ఈ రెండు రాశాడు మన సారు. స్టోరీలో కూడా ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది కదా ఇద్దరి మధ్యలో. తెలిసినంత వరకు ఇంతకు ముందు జరిగిన డిస్కషన్స్ లో, ఇంతకు ముందు మేము అడిగిన ప్రశ్నల్లో ఏం చెప్పారంటే ఇవి లేటర్ స్టోరీస్, ఇవి అసలు జరగలేదు, ఇవి ప్రక్షిప్తాలు తర్వాత వచ్చాయని చెప్పారు. ఇప్పుడు దాన్ని అంటే అదే ముళ్ళు విప్పడం మానేసి కాళ్ళకు ఉన్నట్టు మెడకేసుకున్నారు మీరు చెప్పినట్లు. ముళ్ళు విప్పేదేమి లేదు ఇందులో. ఆ ముడి తీసుకెళ్ళి మళ్ళీ కాళ్ళు మెడకేసి. ఇక్కడ గమనించాల్సిందంటే ఒకదానికి ఆన్సర్ ఇస్తూ ఇంకో దాన్ని ఒక చోట ఖండించి ఇక్కడ మన అదే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. సో పార్వతి వెళ్ళి బతిమని అడిగింది కాబట్టి ఈయన వెళ్ళి భర్త రూపంలో వెళ్ళి ఆమెను చేర్చి ఆమె ప్రాతిపత్యాన్ని పాడు చేస్తే ఇక్కడ శంకరుడు గెలుస్తాడు. సో శివుని కోసం విష్ణువు ఈ పని చేశాడు కాబట్టి ఇద్దరు మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. మీరెందుకు దాన్ని ఇంకొక రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, శివుడు చెబితే విష్ణువు చేశాడు. సో విష్ణువు శివునికి సబార్డినేట్. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు, విష్ణువా శివుడా? ఒక స్త్రీని చెరచడానికి సిద్ధపడింది ఎవరు? విష్ణువే. అంటే విష్ణుని ఎట్లా చిత్రీకరిస్తున్నారు? సో చిత్రీకరించి రాసింది మీరు అనేది మీరు ఆలోచించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసే వాళ్ళకి. ఓకే 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 చూసే వాళ్ళకి. అంటే ఇప్పుడు నాలాంటి వాడు ఏం ఆలోచిస్తారంటే దేవుడు అనేవాడు ఓడిపోతున్న సమయంలో ఇంకొకడు దేవుడిగా చెప్పుకునేవాడు వెళ్ళి ఓడిపోతున్న వ్యక్తి యొక్క భార్యను చరిస్తే ఈ దేవుడు గెలుస్తాడా? అంటే ఈ దేవుళ్ళు మామూలు వ్యక్తుల భార్యలను చేర్చడానికి కూడా వెనకడుగు వేయలేదా తాము గెలవటానికి? మీరు ఇందులో వేరే పాయింట్స్ తీస్తున్నారు. యాక్చువల్గా మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే, అంటే మొన్నటి దాకా ఆ పాయింట్స్ లేవని చెప్పారు కాబట్టి ఆయన తీస్తున్నాడు ఆ పాయింట్. ప్రక్షిప్తాలు అన్నారు కదా, ఇవి ఏదో గుణంలో ఉండి రాస్తున్నారు, ఇవన్నీ మీరు చదవద్దు, ఒత్తి సత్వగుణంలో ఉన్నాయి తీసుకొని చదవాలని చెప్తారు. ఇప్పుడు మరి ఈయనేం రాస్తున్నాడు, పాతివ్రత్యం చేర్చాడు, ఎట్లా చేర్చాడు? ఎట్లా చేరుస్తారు అందరు తెలిసిందే కదా. అది అందుకే అట్లే చేర్చాడు, స్టోరీలు అట్లే ఉంది కదా. సరే, మొత్తానికి మళ్ళీ వెనక్కి వద్దాం. ఇంతకీ కొట్టుకున్నట్టు చంపుకున్నట్టు ఉందా అసలు ఏమైనా ఆధారాలు? చరిత్రలో ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాస్తూ ముసల్మాన్లు ఎందుకు విజృంభించినారు, వాళ్ళు ఎందుకు ఈ దేశంలో ఆక్రమణలు చేస్తూ ఈ దేశంలో రాజులపై గెలుపొందుతాను లేదా రాజ్యాలను గెలుస్తానికి ఎందుకు అవకాశం దొరికిందంటే, ఇక్కడ హిందువులలో మతభేదములు ఏర్పడి పరస్పర వైషమ్యులకు ముదిరిపోవట, కాకతీయుల కాలంలో శైవ మతం విజృంభణను గమనించినాము, విజయనగర దశలో వైష్ణవ మత వ్యాప్తి కానవచ్చాను, ఈ కాలం వరకు ఆచార్య త్రయం వారి అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతంలో వ్యాప్తులకి వచ్చాను. చూడండి, అప్పటికో ఈయన కూడా చెప్తున్నాడు ఈ సిద్ధాంతాలు అప్పటి వరకు అని. ఇక మిగిలిన శైవ వైష్ణవులు శైవుల ఎదుట
పరసంప్రదాయములను నోటికి వచ్చిన తిట్టుటకు మొదలుపెట్టదు. శివుని తప్ప అన్యదైవత్వం మెచ్చిన వారిని ఎత్తిన కాలు పెట్టుదు అనేది శివుని వలనే విష్ణద్వులు వరములంది మాన్యులు పొంది సామంత స్థితిలో నుండినట్లు కథలు రాసుకొని చెప్తూ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ దేశభక్తి నశించింది, వాడు ముస్లిం దండెత్తి వస్తున్నందుకే ఒక సాంప్రదాయంలో ఉన్నవాడు పోయి ఆయనకి వత్తాసుపల్లికి ఇంకో సాంప్రదాయంలో రాజునికి దండెత్తిపించి ఇట్లా ఒకరికొకరు రాజ్యాల మధ్య చిచ్చులు పెట్టి ఈ మతం మధ్య ఉన్న విభేదాలు దేశం ఇంకొకటి వెలుబడిలోకి వెళ్ళడానికి కారణమైందని చెప్పి వివరిస్తున్నాడు. అంటే దేశభక్తి తగ్గిపోయింది, దేశం మీడల విశ్వసనీయత తగ్గిపోయింది, వీళ్ళు దేశానికి అన్యాయం చేయడానికి కూడా వెనకాడలేదు వాళ్ళ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. ఇంకొకటి ఏం రాస్తానంటే వీరశైవులను వైశ్యులను కొంతవరకు సంఘ సంస్కర్తలే కానీ వారు అసహనమున మతోన్మాదము హిందూ సంఘం ముందు ప్రవేశపెట్టిన వారైరి. ఎవరు చెప్తున్నారు? సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, ఆంధ్ర సాంఘిక చరిత్ర. ఇది ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది. ఓకే, మనం చెప్పట్లేదు, అది చరిత్ర చెప్తున్నారు కదా, చరిత్ర రాసినారు కదా, అంతే కదా. సో ఇప్పుడు ఈయననే ఇంకో విషయం చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొట్టుకోమని చెప్పారా అన్నాడు. ఇద్దరు ఐకమత్యత ఉంది శివునిలో విష్ణువులో అన్నాడు. సో ఇంత క్లియర్గా పరస్పరంగా విరుద్ధంగా ఈయన మాట్లాడుతూ వెళ్తున్నాడు. అంటే ఆయన రాసిన వాటికి ఆయననే కాంట్రిబ్యూట్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత పారాగ్రాఫ్లు రాయటం అనేది ఈ బుక్ లో చూస్తున్నాం అనమాట. అంతే, ఈ చాలా పెద్ద విచిత్రమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పటికీ చెప్తారు ఏంటంటే మేమంతా ఒకటే, హిందూ మతం అంతా ఒకటే అని చెప్తారు. కానీ కాదు, వైష్ణవంలోంచి శైవంలోకి మత మార్పులు జరుగుతాయి, శైవంలోంచి వైష్ణవంలోంచి మత మార్పులు జరుగుతాయి, ఈ రెండింటి నుంచి శాక్తంలోకి మత మార్పులు జరుగుతాయి. అవునా? ఒకరికొకరు మత మార్పులు జరుగుతాయి. మా ఇంటి దగ్గర, మా అపార్ట్మెంట్ దగ్గర చిన్న గుడి, పెద్దదిగా చిన్న గుడి. ఆ గుడిలో అది విఘ్నేశ్వర టెంపుల్ అది. కానీ దాంట్లోకి వెళ్ళి ప్రసాదం తీసుకోవటానికి కూడా చాలా మంది వెనకాడతారు, వెళ్ళమంటారు, మన గురించి అంటారు. మళ్ళీ అంతే, ఎక్కడ దాకేందుకు మీరు అది తినరు. భద్రాద్రిలో రామాయణంలో శివుని విగ్రహం తీపిచ్చే వరకు వాళ్ళు నిద్రపోలేదు కదా. ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, చాలా మంచి ఎగ్జాంపులే. ఏమని చెప్పాడంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి తిరుచి అనేటువంటి ప్లేస్లో నార్తమలైలో 12 విష్ణు విగ్రహాలు ఉన్నాయి, ఒక శివలింగం మాత్రం ధ్వంసం చేయబడింది. మరి ఇది వైష్ణవులు చేశారా అంటే ఏమో మనకు తెలియదు అంటాడు. సో అన్నేమో మంచిగా ఉన్నాయట విగ్రహాలు, శివలింగం మాత్రం ధ్వంసం చేశారు. ఎవరు చేశారంటే మనకు తెలియదు, ఆధారాలు లేవు. అక్కడ ప్రాబల్యం ఎవరిది? వైష్ణవులది ప్రాబల్యము, బయట పోయి చేస్తారా? సో సింపుల్ లాజికల్ థింకింగ్లో వెళ్తే ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అబ్సల్యూట్లీ. అంటే బేసిక్గా మీరు అడిగిన ప్రశ్నకు నేనేం ఆలోచిస్తున్నానంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కమల్ హాసన్ సినిమా తీసేంత వరకు ఎవరికి తెలీదు అనడం, ఈయనకు తెలీదు అని అర్థమవుతుంది. అంతే, ఈయనకు తెలియక బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పోలికేందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒరిజినాలిటీకి కనీసం విఠలాచార్య సినిమాలు చూడను ఏమన్నా లింక్ పెడుతున్నారా మీరు అసలు కొంచెమన్నా? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆ వ్యాఖ్యానాలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన ఈ దాన్ని ఏమంటారు, సనాతన ధర్మంలో ఉన్న చిక్కుముడుల గురించి మాట్లాడుతూ శివుడు విష్ణువు గురించినటువంటి చిక్కుముడుల గురించి ఆయన రాసినప్పుడు ఇంతవరకు దాన్ని అటెంప్ట్ చేసి అది తప్పు అని చెప్పిన ధైర్యానికి ఎవరు పోలేదు. ఇప్పుడు నువ్వు అటెంప్ట్ చేస్తున్నావంటే ఎంత రీసెర్చ్ చేయాలి? కానీ చేయలే కదా, అదే రీసెర్చ్ చేయాలి, ఎంత ఆన్సర్ చేయాలి? మామూలుగా సినిమాలు చూసేటోళ్ళకి కూడా తెలిసే విషయాలు తెలియకపోతే ఎట్లా అయినా అనేది. సో దశావతారం సినిమాలు తీయడానికి ముందు కూడా అప్పుడెప్పుడో భూముట్ట ముందు నుంచే ప్రజలకు తెలిసి కొట్టుకు చచ్చారు. పుస్తకాలు నువ్వు చదవలేదు కాబట్టి నీకు తెలియదు. 19th సెంచరీలో వెలువడిన చరిత్ర పుస్తకాలు చూసినా కానీ ఈ గొడవల గురించి వాళ్ళు చక్కగా లిఖించి పెట్టినారు. ఓకే, దేశం కర్ణాటక ఆంధ్ర మాత్రమే కాదు, దేవభూమిగా పిలువబడేటటువంటి ఉత్తర భారతదేశంలో ఉండే ఉత్తరాఖండ్ అనేటటువంటి ప్రాంతం, అంటే ఉత్తరప్రదేశ్కు పైభాగం హిమాలయ ప్రాంతాలు, దానిపైన ఉన్నటువంటి పశుపతినాథ్ టెంపుల్ ఉండేటటువంటి నేపాల్ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఎందుకు వైష్ణవులు ఎందుకు వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు, ఎందుకు బ్రతకలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళని తరిమేశారు? ఇదంతా చరిత్ర కాదా? అక్కడ రాసుకున్న పురాణాలు లేవా? స్థల పురాణాలు, అరణ్యకాలు లేవా? బ్రాహ్మణాలు లేవా? ఏం మాట్లాడుతున్నారు? అదే అంటే జ్ఞానం లేక, అవగాహన లేక సొంత అభిప్రాయాలు చెప్పడం. అలా సొంత అభిప్రాయాలు చెప్పి పుస్తకం రాసినంత మాత్రాన హిందూ సమాజం నుంచి తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఆ పదో పొరకో అందొచ్చు, కానీ ఒక జనరేషన్ అనేది చూసినప్పుడు ఆ మూర్ఖత్వం అనేది తెలిసిపోతుంది.
అంటే ఇక్కడ ఇంకోటి గమనించాలా, చిక్కుముడులు విప్పటం పక్కన పెట్టేసండి, లేదా చిక్కుముడులు లేవు అని నిరూపించడం పక్కన పెట్టేసండి. ఆయన రాసే క్రమంలో ఆయన రాస్తుందానికి కాంట్రడిక్ట్ అవుతూ ఒక చోట ఏం చెప్పాను ఇక్కడ ఏం రాస్తున్నా ఆ ఫ్లోని కూడా చెక్ చేసుకోకుండా ఆయన కేవలము ముస్లిమ్స్ పై క్రైస్తవుల పైన ద్వేషాన్ని వెళ్ళగక్కున్నాడు పుస్తకంలో, అంతే, అంతకుమించి ఏం లేదు. అంతకుమించి ఏం లేదు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు శైవులు వైష్ణవులు కొట్లాడుకోవడానికి కూడా ముస్లింలే కారణం అంటే శైవులు వైష్ణవు అంటే అంటే ఆ పుస్తకంలో అలా ఉందా? లేదు, దానికి బ్రిటిష్ కారణమా క్రైస్తవులు కారణమా? వీళ్ళు మనం శైవులు వైష్ణవులు కొట్లాడుకున్నారని చెప్తారు, కానీ వీళ్ళ శాఖలో కూడా కొట్లాటలు జరిగినాయి. అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. యాక్చువల్గా నేను మీరు అంటున్నప్పుడు నేను ఆలోచించాను కానీ మర్చిపోయాను. ఒక మంచి గుర్తు చేశారు మళ్ళీ. ఇప్పుడు ఆ లాజిక్ ఏంటంటే, మా పుస్తకాలలో కొట్లాటలు చూస్తున్నారు కానీ మీ పుస్తకాలలో కూడా కొట్లాటలు ఉన్నాయి కదా అని అంటున్నాడు. ప్రశ్న. అవును, మీ శాఖల మధ్యలో గొడవలు ఉన్నాయి కదా, ఫ్యాలసీ అనేది. అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మత గ్రంథాలలో ఎవరైనా రాశారా అని అంటే ఎస్, ఖురాన్లో క్లియర్గా రాసింది, హదీస్ గ్రంథాల్లో క్లియర్గా రాసింది. హదీస్ గ్రంథాల్లో ముహమ్మద్ గారు చెప్పారు, నేను విగ్రహారాధకులను మరియు క్రైస్తవులను అరబీ ప్రాంతం నుంచి, అరబ్ పెనిన్సులా నుంచి తోలేసేంత వరకు వాళ్ళతో నేను మళ్ళీ 10 సార్లైనా చచ్చిపోయి 10 సార్లు పుట్టడానికి నేను సిద్ధం అని అన్నారు. కనిపించినట్టు ఏసేయండి అని అన్నాడు. వాళ్ళ పుస్తకంలో రాశారు, ఒప్పుకుంటున్నాం, అది వాళ్ళు రాశారు, చేశారు కూడా. కాకపోతే వాళ్ళు రాసి ఒప్పుకుంటున్నారు, మీరు రాసి ఒప్పుకోవట్లేదు. సమస్య అది. మీరు రాసి ఒప్పుకోవట్లేదు. మీరు పురాణాలు రాసుకుని, లింగ పురాణం అంతా, నారద పురాణం అంతా ఏంటిది, కుమారస్వామి గురించి వచ్చిన కథ ఏంటి, హిరణ్యకశిపుని కథేంటి, హిరణ్యాక్షుని కథేంటి, రావణాసుని కథేంటి, శైవులను చంపటం కాదా? అదే జరిగిందే, అది వైలెన్స్ లేదంటారేంటి అనేది ప్రశ్న నాది. ఇంకొకటి, క్రైస్తవ గ్రంథాల్లో ఉన్న శాఖల మధ్య చంపుకోమని ఎక్కడ రాశారు? ఎక్కడ లేదు కదా. పోనీ క్రైస్తవ గ్రంథంలో శాఖల మధ్య పక్కన పెట్టేయండి, క్రైస్తవేతరులను చంపమని ఎక్కడ రాశారు? లేదు. ఇది జస్ట్ అజంప్షన్ మీది. దాని ఏమంటారు, మీరు అనుకున్నది, మీరు చేస్తున్నది అవతలోళ్ళు కూడా చేసుంటారు అన్నటువంటి భ్రమ. ఆ భ్రమలో ఉన్నంత మాత్రం దానికి లాభం ఏం లేదు. సరే, ఈ టాపిక్లో అంటే ఈ యొక్క ఏది వైష్ణవులు శైవుల మధ్యలో ఒకరొకరు చంపుకున్నారా అంటే ఇది ఒక చిక్కుముడి. ఈయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏమో మనకు తెలియదు అన్నాడు లాస్ట్కు. అంటే ముడిపడం రాదు, ముడేసుకున్నాను మనకు సరైన అయిపోయింది. అంటే ఉన్నాయి అట్లా ఏది 10వ శతాబ్దానికి ముందు కొన్ని ఇట్లా ఉన్నాయి కానీ అయినా కూడా మనకు సరైన ఆధారాలు లేవు. గొడవలా 10వ శతాబ్దం ఏంటి, మొన్న జరిగింది ఏంటి, మొన్న ఉత్తరాఖండ్ లో జరిగిన హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ శాక్త వైష్ణవం విడిచిపెట్టండి, వైష్ణవ సెక్స్ మధ్యలో ఉన్న గొడవల్ని కూడా తీర్పు తీరుస్తుంది హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి. ఉదాహరణకు తమిళనాడులో కేసులు, బోల్డెన్ కేసులు. మొన్నటికి మొన్న మహువా మొయిత్రాకు బీజేపీ అధికార ప్రతినిధులకు జరిగిన గొడవ ఏంటి, శాక్తేయం వర్సెస్ వైష్ణవం కాదా? అబ్సల్యూట్లీ. ఓకే, వాళ్ళు జై శ్రీరామ్ అంటే ఈమె జయకాళి అనట్లేదా? ఎందుకంటోంది? ఈమె తెలియక అర్థం కావట్లేదు ఇంకో. ఓకే, ఇప్పుడు కుంభమేళలో జరిగినప్పుడు శైవుల మధ్య వైష్ణవుల గొడవ జరగట్లేదా? వాళ్ళు సెపరేట్ వస్తారు, వీళ్ళు వచ్చి వెళ్ళిపోయినాక వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. తాకరు, వాళ్ళ ప్రసాదం తినరు, వాళ్ళని చూడరు, వాళ్ళు మునిగిన నీళ్ళలో మునగరు, వాళ్ళ ఆరామాలు వేరుంటాయి, వీళ్ళ ఆరామాలు వేరుంటాయి. ఎవరికి తెలియదు ఇది, ఆయనకు తెలియదు పాపం. ఓకే, అయితే ఇక్కడ చివరిగా ఈ చాప్టర్లో ఏమన్నాడంటే చదువుతాను నేను, అది సనాతన ధర్మం పైన జరిగే దాడులకు కారణం మనుష్యుల వారి సిద్ధాంతాలే కాకుండా కలిపురుషుని యొక్క ప్రభావము అని చెప్తున్నాడు ఆయన. కలిపురుషుడు ఎవరు? కలిపురుషుడు అంటే విష్ణు అవతారమే. అయితే కలిపురుషుడు ఎవరు? విష్ణువే కదా. అంటే విష్ణు జరిపిస్తున్నాడు ఇదంతా. చివరికి విషయం తెలిస్తే కలిపురుషుడు శివుడు అని చెప్పిన వాంగ్మయాలు కూడా ఉన్నాయి. కలియుగంలో శివుడే కలిపురుషుడిగా వస్తాడు, బౌద్ధం వైపుకు ప్రజలను తీసుకెళ్తాడు, బౌద్ధం నుంచి అజ్ఞేయతావాదంలోకి తీసుకెళ్తాడు అన్నవి కూడా ఉన్నాయి. ఎవరికోళ్ళు చెప్పుకున్నారు కలిపురుషుడు నేనే అని. మరి ఇది నేను చెప్తుంది ఏంటంటే కలి అట అందరిలో ప్రవేశించి, అంటే క్రైస్తవుల్లో ముస్లింలలో కూడా ప్రవేశించి ఈ వేర్వేరు శాఖలు రావడానికి ఆయనే కారణమట. మరి ఇంకా ఎవరు ముస్లిం కూర్చోవచ్చు అంతే కదా. ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది, ఎవరు చేస్తున్నారు, ఎందువల్ల జరుగుతుంది. అది ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాను, లాస్ట్ పారా ఏముందంటే ఇవన్నీ చూస్తుంటే కలి అందరిలోనూ విభేదాలను పుట్టించి తన ధర్మం ప్రకారం పనిచేస్తున్నాడు. సనాతన హిందువులు అయిన మనం
ఆ కలిపురుషుడికి నమస్కరించి మన ధర్మాన్ని మనం నిర్వహించుతూ కలిసికట్టుగా ఉంటూ పాషండుల పైన పోరాడుతూ విజయాన్ని సాధిద్దాం అన్నాడు. అంటే విష్ణుపై పోరాటం చేస్తాడు. ఇప్పుడు ఏమనాలి మరి అని, ఇప్పుడు విష్ణు యొక్క ప్రభావం ఆయన నమస్కారం చేసి మళ్ళీ అసలు మనము సైలెంట్ గా ఉండాలని ఒక రకంగా నమస్కారం చేసి మన ధర్మం మనం పాటించాలి అని అంటే ఏం ధర్మము? కలిధర్మమే కదా. మనం పోరాడాలంటే మళ్ళీ అదే కలిధర్మం ఏంటి? అందరిని విభజించటమే కదా. ఇప్పుడు కలే చేస్తుండన్నాడు, మరి మళ్ళీ ఈయన మనం పోరాడదాం అంటున్నాడు. అంటే ఈయన కూడా కలి మాయలో ఉన్నట్టే, ఉండొద్దని చెప్పాడు. మనం కలి మాయలో ఉండకుండా ఆయనకు నమస్కారం పెట్టి ఉందామన్నాడు. మళ్ళీ వెంటనే అన్నాడు మనం పోరాడాలంటున్నాడు. సో ఇది అబ్సల్యూట్లీ మీ యొక్క దేవుని యొక్క ప్రభావం వల్లనే ఈ ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఇతర ఏ శాఖలైనా సరే ఈ విధంగా మీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మీ మత గ్రంథాలను ఖండిస్తూ, మీ మత ఆచారాలను ఖండిస్తూ, మీ వైదిక గ్రంథాలను ఖండిస్తూ మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఇది ఓహో ఇది కలి యొక్క ప్రభావం కాబట్టి మన దేవుడే వారి ద్వారా ఇవన్నీ జరిగిస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసింది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలి టైం అయ్యే వరకు. ఎందుకంటే మళ్ళీ కలిపురుషుడు శిక్షిస్తారు వీళ్ళందరినీ. అవును, శివుడాజ్ఞ లేనిదే కలిపురుషుడు కూడా చేయడు ఇట్లా. నాకు ఒక హిందూ ఫోన్ చేశాడు ఒకసారి. ఫోన్ చేసి చెప్పాడు, అసలు ఏం సార్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళు ఎవరండి పోరాడడానికి? పోరాడేది ఏమన్నాడు కృష్ణుడు భగవద్గీతలో, యదా యదా హిద్ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అంటే ఆయన వచ్చి చేస్తానన్నాడు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఇది అన్నది హిందువే. ఇది ఈ మాట అన్నది నాతో ఒక హైందవ సోదరుడు అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఆయన వచ్చి పోరాటం చేస్తే ఇప్పుడు ఈ కడిపెట్లు నిండాలా? ఈ పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ ఎట్లా పోవాలా పైసలు? యా నేను ఇట్లే చెప్తాను సార్ సమాధానం. సరే, మనం ఇంకో టాపిక్లోకి వెళ్దాము. ఈయన మాట్లాడినటువంటి ఆ పుస్తకంలో 23వ చిక్కుముడి బాల్య వివాహాల గురించి సనాతన ధర్మం ఒప్పుకుంటుందా అని మొదలుపెట్టి ఏమంటున్నాడంటే, అసలు ఈ కుహనా మేధావులు లేకపోతే క్రైస్తవులు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఏమంటారంటే, ఈ బాల్య వివాహాలు ఇవన్నీ హిందూ మతంలో లేకపోతే మన సంస్కృతిలో ఉండడానికి కారణం ఏంటంటే మనుస్మృతి, పరాశర స్మృతులు. ఈ స్మృతుల నుండే ఈ భావజాలం వచ్చింది అంటారు. నిజం చెప్పాలంటే 99.9% హిందువులకు అసలు ఈ పేర్లే తెలియదు అన్నాడు. నిజం అంటారా మీరు? అంటే ఈయనకు తెలీదు అనుకుంటున్నాడు ఆయన. అంటే ఈయన రీసెర్చ్ స్కాలర్ కదా ఇప్పుడు. అదే బాబాసాహెబ్ లాంటి స్కాలర్ అని చెప్పుకునే ఈ వ్యక్తికి బాబాసాహెబ్ పిహెచ్డీలు ఎక్కడ, ఎన్ని పిహెచ్డీలు, మరి మన సార్కు పిహెచ్డీ ఉందో లేదో తెలీదు. అంటే ఆయన ఏం చదువుకున్నాడు అని పక్కన పెట్టండి, వాంగ్మయానికి సంబంధించిన అవగాహన ఉండాలి. వాంగ్మయానికి సంబంధించిన అవగాహన లేకపోతే ఏం లాభం? ఇప్పుడు మనధర్మశాస్త్రం అనేటటువంటి పుస్తకం చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. సొసైటీలో కొన్ని వేల సంవత్సరాలుగా మనోధర్మం అనేది నరనరాల్లో ఉంది. సొసైటీలో పరాశర స్మృతికి సంబంధించినటువంటి ఈ బ్రాహ్మణ భావజాలం ఏదైతే ఉందో అది రంగరించుకొని పోయి ఉంది, దాని అవిభాజ్యంగా ఉంది ఈ రోజుకు కూడా. అంటే రకరకాల రూపాల్లో దాన్ని ఇంజెక్ట్ చేశారంటారు. డైరెక్ట్ రూపమే, రకరకాల రూపం. ఒక మతం అనేటటువంటి రూపంలో, ఒక సాంప్రదాయం అనేటటువంటి మాటలో మీకు మేలు కలుగుతుంది అనేటటువంటి మాటలో, ఇది మన సంస్కృతి అన్నటువంటి మాటల్లో దీన్ని వాళ్ళు జొప్పించారు కదా. ఒకవైపు జొప్పించి వాళ్ళ సమాజాలే ఇలా బ్రతుకుతూ ఉంటే వాళ్ళకి తెలియదు అనకపోతే అంటే ఏంటి? ఈయన ఎప్పుడు హరికథల్లో పాల్గొన్నట్టు లేడు, నెంబర్ 1. ఈయన ఎప్పుడు దాన్ని ఏమంటారు, ప్రవచనాల్లో పాల్గొన్నట్లు లేడు, నెంబర్ 2. నెంబర్ 3, ఈయనప్పుడు కూడా ఆలయాల బయట రచ్చబండల దగ్గర కూర్చొని మాట్లాడుకునే మాటల్లో పాల్గొన్నట్లు లేడు. ఈయన బేసిక్గా కూపస్థ మండూకం టైప్లో హైదరాబాద్లో ఏదో ఒక కొరలో ఏదో చదువుకుని ఇప్పుడు కొన్ని దాన్ని ఏమంటారు తెలిసి తెలియని మాటలు, అది కూడా అంబేద్కర్ గారికి పెట్టినటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ ఒక పక్క తెలిసి తెలియని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన అనేది నా అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు అని నేను అంటున్నానంటే, ఇప్పుడు భారతీయ సాంప్రదాయంలో అటువైపు ఆ సేతు హిమాచలం అంటే పైన ఉన్నటువంటి సేతు, హిమాచల సేతు నుంచి కిందటువంటి కన్యాకుమారి వరకు కూడా ఉన్నటువంటి ఈ సంస్కృతి, కుల సంస్కృతి, విష సంస్కృతి, ప్రజల మధ్య విభేదాలు పుట్టే సంస్కృతి, బాల్య వివాహాల సంస్కృతి, వితంతు వివాహాలను అడ్డుకునే సంస్కృతి కోసం భగవద్గీత రాయబడటం, తర్వాత సతీ సహగమనం అనే సంస్కృతి, ఇదంతా కూడా చరిత్ర కాదా? ఈ రోజుకు ఎక్కువద్దు, ఈ రోజు
ఈరోజు డేట్ ఏదో వేసుకోండి, ఈ రోజుకు కనీసం రాజస్థాన్లో ఒక 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 కొన్ని వందల లేకపోతే కొన్ని వేల పెళ్లిళ్ళు అయి ఉంటాయి, ప్రతిరోజు అవుతాయి. ఈయన చెప్పుకున్నాడు రోజు అవుతాయి. ఈయన పుస్తకంలో రాజస్థాన్లో ఈనాటికి నేడు కూడా చిన్నపిల్లలకు వివాహాలు చేస్తారు. రాజస్థాన్ లో ఉన్న ఒక ఎంపీ ప్రతిపాదించలేదమ్మన్నా, నాకు ఓటేయండి, నేను బాల్య వివాహాల కోసం నేను మీకు అనుమతి తీసుకొచ్చిస్తానని. అది కూడా ఆమెకు స్త్రీ కాదా? ఇది 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 పార్లమెంటరీ, ఆమె ఇచ్చినటువంటి బీజేపీకి చెందినటువంటి క్యాండిడేట్, ఆమె ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు, ఆ నియోజకవర్గంలో ఆమె పంచిపెట్టినటువంటి ప్రామిసెస్ ఇస్తారు కదా, మేము ఇది చేస్తామని ఎలక్షన్ కార్డ్స్, వాటిల్లో ముద్రించింది. ఇది మన సంస్కృతి, ఇది మనం చేద్దాం. కొన్ని వేల సంవత్సరాలుగా దానికి పరాశర స్మృతి చదవాల్సిన అవసరం లేదు, దానికి మనుస్మృతి చదవాల్సిన అవసరం లేదు. ఇది చేస్తే ఇలా మనం చెయ్యాలి, ఇలాగే మన పెద్దలు చేశారు, ఇలా చేస్తేనే మనం మంచిది అని బ్రాహ్మణ భావజాలం రూపంగా ప్రజలను అదే ఆలయాల దగ్గర, ప్రజలకు రచ్చబండల దగ్గర, ప్రజలకు ఆఫీసుల దగ్గర, ప్రజలకు ఎన్ని రకాలుగా ఒత్తిడి కావాలంటే అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొని వస్తే ఆటోమేటిక్గా అందరూ అదే చేస్తారు, అదే చేస్తూ వస్తున్నారు కొన్ని వేల సంవత్సరాలు. సో సమాజంలో ప్రస్తుత సమాజంలో జరిగే ప్రతి విషయానికి మన సమాజంలో హైందవ మతం కారణం అంటారు మీరు? 110% అంటాను నేను. ఆయన కాదంటున్నాడు, ప్రతి దానికి మన సనాతన ధర్మం ఎలా కాదో చెప్పండి, ఎలా కాదో చెప్పండి నాకు, అంతే అంట. ఎలా కాదో చెప్పండి. నేను నా స్టాండ్ ఏంటంటే, సమాజంలో జరిగే ప్రతి పాపభూయిష్టమైనటువంటి పనికి, ప్రతి ఆలోచనకు కారణం ఏమిటి అని అంటే, దేవుడు రాజు అన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క రాజ్యం అన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క పరిపాలన కింద బ్రతకాలి అన్నటువంటి ఆలోచన మరిచినటువంటి మనిషి నేనే దేవుణ్ణి అవుతాను అనుకున్నటువంటి కారణం చేత ఇవన్నిటినీ సృష్టించుకున్నాడు. ఈ ఒక కొత్త పంథాను మొదలుపెట్టాడు, ఒక కొత్త ఆలోచనను తీసుకొచ్చాడు. వాటినే వేరు వేరు మతాల రూపంలో మనం గుర్తిస్తున్నాం. అది ఏ మతమైనా కావచ్చు, క్రైస్తవ మతమైనా కావచ్చు, మతం అన్నది మనుషులను వేరు చేయటానికి, విభజించటానికి, దూరం చేయటానికి, ఒకరి నుంచి ఒకరికి ఉపయోగపడుతుంది. అదే ఈ సనాతన మతంగా చెప్పుకునేటటువంటి వాళ్ళ యొక్క గ్రంథాలు. ఆ సనాతనంలో ఉన్నటువంటి వేరు వేరు మతాలు, అది శాక్తేయం కావచ్చు, అది వైష్ణవం కావచ్చు, అది శైవం కావచ్చు, అలాగే వెస్ట్లో ఉన్నటువంటి క్రైస్తవం కావచ్చు, క్రైస్తవంలో ఉన్నటువంటి శాఖలు కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఏ మతమైనా సరే మనుషులను విభజించింది. దేవుని రాజుగా అంగీకరించకుండా మనిషికి ప్రాధాన్యతనిస్తూ మనిషి తయారు చేసుకున్నటువంటి సిస్టమ్స్, మనిషి తయారు చేసుకున్నటువంటి పద్ధతులు, ఈ లోక మర్యాద, ఆ మర్యాదలో భాగముగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పడానికి ఒక ఇసుమంత కూడా నాకు డౌట్ లేదు. ఎందుకు అనంటే, మొన్న జరిగిన ఉన్నావ్ ఘటన తీసుకోండి, అంతకుముందు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఘటన తీసుకోండి, రోజుకి ఎంతమంది బాలికల రేపులు జరుగుతున్నాయి తీసుకోండి, రోజుకి ఎంతమంది వితంతువులు చచ్చిపోతున్నారు తీసుకోండి, రోజుకి ఎంతమంది అత్తకోడల మధ్య విభజన జరుగుతుంది తీసుకోండి. ఇదంతా కారణం ఏంటి? దాన్ని ఏమంటే, నీకు మగపిల్లలు పుట్టలేదు అని చెప్పి, నీకు మగపిల్లలు పుట్టలేదు అన్న కారణం చేత పడేటటువంటి ఆ క్షోభ కారణం చేత ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మన రాసుకున్నటువంటి పుస్తకాలు కదా, ఆ పుస్తకాలలో రాయబడి లేదా, నీకు దాన్ని ఏమంటారు, 2 లేక 3 ఛాన్సులు ఇవ్వండి, 3 ఛాన్సుల తర్వాత మగపిల్లడు పుట్టకపోతే మీరు వదిలేయచ్చు, 11 ఏళ్ళు సంసారం చేయండి, మగపిల్లడు పుట్టకపోతే వదిలేయచ్చు. ఇదంతా ఎవరు రాశారు? అంటే ఇప్పుడు ఈయన సార్ అనేది ఏంటంటే, మనుస్మృతి అనేటువంటిది కృతయుగం సంబంధించింది. దానికంటే ముందుగా రవీణ్ గారు మీకు ఒక ప్రశ్న, అదేంటంటే మన బాల్య వివాహాలను సంబంధించి సనాతన ధర్మం ఏమైనా చెప్తుందా అనేది మీరు చెప్పండి. దానికంటే ముందు నేను 2 మాటలు చెప్తాను. ఈయన ఏమంటారంటే, మనుస్మృతి అనేటువంటిది కృతయుగానికి సంబంధించింది, పరాశర స్మృతి అనేటువంటిది కలియుగానికి సంబంధించింది అని చెప్పాడు. ఏది మొదట్లో 1 పేజీలో చెప్పాడు. 2 పేజీల తర్వాత ఏం చేశాడంటే, చాలా పెద్ద విచిత్రమైన మాట, పరాశర స్మృతి కలియుగానికి వర్తించబడుతుందో లేదో కూడా మనకు తెలియదు అన్నాడు. మరి మన ధర్మశాస్త్రం కృతయుగానికి వర్తింపబడుతుంది ఫస్ట్ ఏమో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏది మనుస్మృతి ఏమో కృతయుగం, గౌతమ ముని స్మృతి ఏమో త్రేతాయుగము, శంఖ అండ్ లిఖిత స్మృతి ఏమో ద్వాపర యుగం అని చెప్పాడు, పరాశర స్మృతి ఏమో కలియుగానికి అని చెప్పాడు. చెప్పి తీరా లాస్ట్కి వచ్చేసరికి పేజీ తిప్పగానే 1-2 పేజీలలోనే ఎంఎన్ దత్ రాసినటువంటి పరాశర స్మృతిలో ఉన్నటువంటి ఒక విషయాన్ని తీసుకొని మరి ఇది నిజంగా ఉందో లేదో తర్వాత ప్రక్షిప్తమో మనకు తెలీదు. ఈయన అథెంటిక్గా ఎంఎన్ దత్తుని వాడతాడు, ఎట్ ద సేమ్ టైము ఆయన తీసుకొని అయినా సరే నమ్మకం లేదు ఈయనకు. కాబట్టి లాస్ట్కి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, అసలు పరాశర స్మృతి కూడా కలియుగానికి చెందిందో లేదో మనకు తెలియదు అన్నాడు.
మరి చిక్కుముళ్ళు విప్పకుండా ఇంకా ఎక్కువ చిక్కుముళ్ళు వేసుకుంటూ మన సారు ముందుకు వెళ్ళారు. వీళ్ళ గ్రంథాలు పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా బాల్య వివాహాలు అనేది ఫిడోఫిలియా అనేది వాళ్ళ దేవుళ్ళు పాటించారు, వాళ్ళు అనుసరిస్తున్న వాళ్ళు పాటించారు. ఇప్పుడు వాళ్ళు వర్ణాశ్రమ ధర్మ పరిణామం అని బుక్స్ రూపంలో ప్రింట్ చేసి ఇస్తున్న వాటిలో కూడా ఒక శ్లోకం ఈ విధంగా ఉంటుంది. చదవండి. ఈ 101 పేజీలో 12వ ఏడు వచ్చిన కన్యకనెవడు పెళ్లి చేయడో వాని పితరులు ఆ కన్య రజస్సు త్రాగుదురు. అంటే ఈ మెన్సురేషన్ టైంలో ఆ బ్లడ్ అదంతా వస్తుంది కదా, ఆ బ్లడ్ ని పితరులు తాగుతారు, ఆ విధంగా పెళ్లి చేయకపోతే అని రాసుకున్నారు. అది ఈయన కూడా రాశాడు, మనుస్మృతిలో ఉందని 9వ అధ్యాయము 60. మీరు మనుస్మృతి అంటారు, నేనేం చెప్తున్నా అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం అని ఇప్పుడు హిందూ మతం గురించి అందులో ఉన్న వర్ణాశ్రమ ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ప్రింట్ అవుతున్న పుస్తకాలు ఇది. ఓ ఇప్పుడు అవుతుంది దాంట్లోనా? ఓకే, రీసెంట్ గా జరుగుతున్నటువంటి ముద్రణలు ఇవి. అలాగే ఇప్పుడు స్వామి ప్రభుపాద, సద్గురు వీళ్ళంతా పాత వాళ్ళు కదా, వీళ్ళంతా లేటెస్ట్ ఎడిషన్స్ కదా హిందూ మతంలో. అవును. స్వామి ప్రభుపాద ఏం రాస్తున్నాడు? As soon as woman attains the age of puberty, she immediately becomes very much agitated by sexual desire. It is therefore the duty of the father to get his daughter married before she attains puberty. అంటే ప్యూబర్టీ మీన్స్ ఆమె రజస్వలో సెక్షువల్ డిజైర్స్ ఎక్కువైపోతాయి కాబట్టి పెళ్లి చేయాలి, అది ఇది తండ్రి యొక్క బాధ్యత అని చెప్పేసి రాస్తున్నాడు. అలాగే ఈయన సద్గురు ఏమంటున్నాడంటే, ఇట్స్ ఏ ట్రాజిక్ సిచ్యువేషన్, వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ ఏ సొసైటీ ఇన్ ట్రాన్సిషన్. దెర్ వాజ్ అ టైమ్ when girls would be married at 15, now they are not married till 25 and 30. So this is the peak of their hormones. In our mindset we are in the past, but in our physical situation we are in the present. What is causing these rapes? Humans have their needs. If you keep them suppressed, they will do something violent. అంటే తొందర పెళ్లి చేసేయంటుండు. అమ్మాయిల విషయమా? రేపులు చేసేది అబ్బాయిలు కదా. ఇప్పుడు బ్రహ్మ అంటే పెళ్లిలు తొందర చేయమంటుండే కారణాలు చెప్పడం ఎట్లా అంటే, స్త్రీని ఆమె రజస్వలాగానే సెక్షువల్ డిజైర్స్ ఎక్కువైపోతాయి కాబట్టి కాకముందు చేసిపడండి. ఇప్పుడు చేయకుండా స్త్రీలను మీరు ఆపుతున్నారు కాబట్టి రేపులు జరిగిపోతున్నాయి. అంటే పెళ్లి చేసుకుంటానికి ఆడపిల్లలు దొరుకుతలేనే ఉద్దేశం చెప్తున్నామో మరి. సో ఎందుకు చేయాలనే దానికి ఈయన ఒక కారణం చెప్పాడు. పరాశర స్మృతిలోనట, పరాశర కాదు భాగవతంలో ఉందట, 20 కలియుగంలో నరుని యొక్క ఆయుష్ 20 సంవత్సరాలే కాలపరిమితి. ఆయు కాలము 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల ఆయుకాలం అయినప్పుడు మరి 8 సంవత్సరాలు అనేది చాలా రీజనబుల్, లేకపోతే అప్పుడు పెళ్లి చేయడం అనేది వింతేం కాదు కదా అని చెప్పాడు. కానీ ఒక పెద్ద లాజిక్ మిస్ అయ్యాడు. ఏంటంటే ఈయన అంతకుముందు ఏం చెప్పుకున్నాడు, అంతకుముందు పేజీలలో అంటే కృతయుగంలోనట ఇలా ఎందుకు కృతయుగంలో కూడా ఏముంది, 8 సంవత్సరాలలోపు 10 సంవత్సరాలు కన్య, ఆ తర్వాత రజస్వలు అవుతుందండి. కన్య కంటే ముందే పెళ్లి చేయాలని చెప్పాడు. ఎందుకు చేయాలని చెప్పాడంటే, కృతయుగంలోనట మనుషులు 12 అడుగుల పొడుగుంటారట, వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు బ్రతుకుతారట. కాబట్టి అమ్మాయికి ఇంత వయసు ఉంటుంది, అబ్బాయికి ఏమో పురుషునికి ఏమో 30 సంవత్సరాల వరుడు 12 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. 64 సంవత్సరాల వయసు ఉన్న ఆయన 8 ఏళ్ళ అమ్మాయిని కూడా చేసుకోవచ్చు. 8 కంటే తక్కువ చేసుకోవద్దట. పురుషులే బతుకుతారు 1000 ఏళ్ళు, స్త్రీలు బతుకు. నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు ఈ లాజిక్ లో అమ్మాయిలకు తొందరగా ఎందుకు పెళ్లి చేయాలంటే ఎక్కువ సంవత్సరాలు వీళ్ళు బతుకుతారని ఫస్ట్ చెప్పుకున్నాడు. కలియుగంలో ఏమో తక్కువ సంవత్సరాలు రీజనబుల్ అన్నాడు. ఏది రైట్? ఇప్పుడు ఇది రైటా అది రైటా? అదే ముళ్ళేసుకోవడమేగా. ఇప్పుడు రాముడు సీతని పెళ్లి చేసుకున్నప్పుడు సీత వయసు 8 సంవత్సరాలు. కృష్ణుడు ఆమెను పెళ్లి రుక్మిణిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె వయసు కూడా 8 సంవత్సరాలే. ఓకే. ఇట్లా వాళ్ళ దేవుళ్ళు అంటే దేవుడుగా చెప్పబడుతున్న వ్యక్తులే బాల్య వివాహాలు చేసుకున్నప్పుడు వీళ్ళు చేసుకోవటం తప్పలేదన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా చెప్తుండొచ్చు అంతే. ఇప్పుడు ఎందుకంటే రామాయణం చదివితే మనకు సీత ఒక దగ్గర ఈ విధంగా ఉంటుంది. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 3 సరిగా 47 శ్లోకాలు 3-5లో, ఐఎమ్ ద డాటర్ ఆఫ్ నోబుల్ సోల్ జనక, ద కింగ్ ఆఫ్ మిథిలా, బై నేమ్ ఐఎమ్ సీత, అండ్ ద డియర్ వైఫ్ అండ్ క్వీన్ ఆఫ్ రామ. Let safety betide you on residing in the residence of Ikshvakus in Ayodhya for 12 years. I was in sumptuosity of all chases while relishing all humanly prosperities. In the 13th year, the Lord King Dasharatha deliberated together with his imperial ministries అని చెప్పేసి ఈమెకు 18 ఏళ్ళు వచ్చినప్పుడు వనవాసానికి వెళ్తున్నాను అని చెప్తుంది. అంటే
12 ఏళ్ళు ఇక్కడ ఈ అంతఃపురంలో ఉన్నాను, అన్ని పనులు చక్కగా చేస్తానని చెప్తున్నప్పుడు అంటే 18 ఏళ్ళకు వనవాసంకి వెళ్తున్నప్పుడు ఏ ఏజ్లో వచ్చినట్టు అక్కడికి? ఇప్పుడు 18 నుంచి 12 తీసేస్తే ఎంత మిగిలింది? 6 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుని తీసుకొచ్చినట్టు కరెక్ట్ చేసుకున్నాగా మరి వీళ్ళు చేయలేదంటారు, చేసుకోలేదని చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ శృతుల పరంగా కరెక్టే చేసుకుంటు కదా. ఇదే విషయాన్ని స్కంద పురాణం కూడా చెప్పబడింది. స్కంద పురాణ బుక్ 3 సెక్షన్ 2 చాప్టర్ 30 వర్సెస్ 8-9. అందులో కూడా రామ మ్యారీడ్ ద 6-year-old బ్యూటిఫుల్ డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ మిథిలా సీత అని ఉంటుంది. అంటే ఒక 4-5 గ్రంథాల్లో చెప్పబడినా కానీ వీళ్ళు వచ్చి ఏం చెప్తారు, చేసుకోలే అంటారు కావాలని. సరే, ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఒక గ్రంథం నుంచి మాట్లాడము, ఆ ఏ గ్రంథాల విషయం గురించి మాట్లాడబడింది అన్ని కులంకుశంగా పరిశీలించినా కానీ ఆ టాపిక్ మనం బయటికి తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు దశమే కన్యకా ప్రోక్త ఊర్ధ్వం రజస్వల, ఇది వేదమంత్రం కాదా? ఇది మనం కొత్తగా కనిపెట్టిందా? కాదు కదా. 10 ఏళ్లకు అంటే రజస్వల కాని కన్యకకు పెళ్లి చేయాలి అన్నది వేదమంత్రం కాదా? అది ఏంటి, సనాతన ధర్మ ఆచారం కాదా? అంటే ఇప్పుడు ఈ గ్రంథకర్తకు తెలియకపోతే లేనట్ట. ఈవెన్ శివుడు పార్వతిని మ్యారేజ్ చేసినప్పుడు 8 సంవత్సరాలే పార్వతికి. శివపురాణం రుద్ర సంహిత పార్వతికాండ సెక్షన్ 3 851లో స్పష్టంగా రాస్తుంటుంది. ఇప్పుడు కన్యా అన్న పదానికే అర్థం ఏంటి? రజస్వల కానిది అని కదా, కాదా? మనం కొత్త డిక్షనరీ రాస్తున్నామా? కన్యా అన్న పదానికి అర్థం ఏంటి? సంస్కృత భాష కన్యకు రజస్వల కానిది, 10 ఏళ్లకు ముందుది, 8 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నది అనేది కదా అర్థం. కన్యా యువనాం విందతే అంటే అర్థం ఏంటి? కన్యకు యువకునితో పెళ్లి చేయాలి అని. యువకుడు ఎవరు? 64 ఏళ్ళు కాదులేండి, అంటే ఈయన లెక్కలో యువకుడు మరి అంతే. యువకుడు అనేవాడికి బేసిక్ గా కిషోరావస్థ దాటినవాడు. కిషోరావస్థ అంటే ఎడ్యుకేషన్, టీనేజ్ దాటినవాడు. ఒక 20 వేసుకోండి, 19 వేసుకోండి, వేరే ఏదైనా డెఫినేషన్ ఉంటే అది కూడా చెప్పొచ్చు. కానీ కన్యా అన్నదానికి డెఫినేషన్ మాత్రం రజస్వల కాకముందే. ఇదంతా హిపోక్రసీ డిఫరెన్స్ ఉంది కదా అక్కడ. ఈ హిపోక్రసీ ఏంటంటే వీళ్ళు ఏమంటారు, ముస్లిం దురాక్రమణలు వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు కాబట్టి బాల్య వివాహాలు చేస్తున్నామని చెప్తారు. ఈ గ్రంథాలన్నీ ముస్లిం ఇన్వేషన్ తర్వాత రాసుకొని బాల్య వివాహాలు జరిపించండి అని చెప్పేసి రాసినారా మరి? ఎందుకంటే మనుస్మృతిలో ఉంటుంది, పరాశర స్మృతిలో ఉంటుంది, విష్ణు స్మృతిలో ఉంటుంది, గౌతమ ధర్మశాస్త్రంలో ఉంటుంది, బౌద్ధైన ధర్మశాస్త్రంలో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ముస్లింలు దండయాత్రలో ఉంటుంది, గరుడ పురాణంలో ఉంటుంది, బ్రహ్మాండ పురాణం ఉంటుంది, వాయు పురాణం ఉంటుంది, దేవి భాగవతం ఉంటుంది. అంటే వీటన్నిటిలో మీరు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ముస్లిము దురాక్రమదారులు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆక్రమణలు చేస్తూ హిందూ స్త్రీలను చెరుస్తున్నారు కాబట్టి, పట్టుకుపోతున్నారు కాబట్టి మీరు బాల్యంలోని వివాహం జరిపించేసి అని చెప్పి గ్రంథ రూపకంగా మీరు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళని అని అర్థం చేసుకోవాలి. అయితే అదంతా కూడా ముస్లింలు ఈ దేశానికి వచ్చిన తర్వాతనే రాసుకున్నారు మరి అనేటట్లుగా దాన్ని చిత్రీకరిస్తున్నారు. మరి సనాతనం మరి అంతే కదా. ఇప్పుడు మా గ్రంథాలు లేదు, ముస్లిం ఇన్వేడర్స్ వచ్చినారు కాబట్టి ఇట్లా వాళ్ళ అరాచకాల నుంచి తప్పించుకోవడానికి బాల్య వివాహాలను ప్రోత్సహించమని చెప్తున్నప్పుడు ఈ బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూ రాసిన గ్రంథాలను కూడా తర్వాత రాసుకుని అర్థం చేసుకోవాలి. సో ఈయన బాల్య వివాహాలు సనాతన ధర్మం ఒప్పుకుంటుందా అంటే ఒక రకంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటూనే మళ్ళీ మొదట్లోనే ఏం చెప్పాడు, ఎందుకు చేసుకోకూడదు అంటే శారీరక మానసిక పరిపక్వత ఉండదు కాబట్టి చేసుకోకూడదు అన్నాడు. అంటే సనాతన ధర్మ గ్రంథకారులకు అది తెలీదు, ఈయన ఉద్దేశం తెలుసు. చిక్కుముడి ఇప్పినట్లా ఇంకో ముడి వేసుకున్నట్టే. అయితే ఒక ఇన్సిడెంట్ 2 చెప్పాడు. ఆర్సీఎం చర్చ్ గురించి ఒకటి మీ దగ్గరికి వస్తాను. అది దానికంటే ముందుగా బైబిల్లో మరి బుక్ రాసిన చిక్కుముళ్ళ సారు ఏం చేశాడంటే సంఖ్యాకాండం 31వ అధ్యాయం 15 నుంచి 31వ అధ్యాయము 15 నుంచి 18 మరియు 35 ఈ వచనాలన్నింటిలో ఇక్కడ ఏముంటుందంటే, పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి అనుంది. సో యుద్ధంలో పురుషులందరినీ చంపేయండి, కానీ పురుష సంయోగం ఎరగనటువంటి అమ్మాయిలను మాత్రం బ్రతకనివ్వండి అని అట్లా 32,000 మంది స్త్రీలను వీళ్ళు తెచ్చుకున్నారు అని ఈయన మరి ఇక్కడ బైబిల్లో కూడా ఉంది కదా అంటున్నాడు. ఏమనుంది?
బాల్య వివాహం చేసుకోమని ఉందా? బాల్య వివాహాలు ఉంది అక్కడ. పోనీ, బాల్య వివాహం లేదు. నేను చదువుతాను, పోనీ మీరు చెప్తారు కానీ 31:15 ఏం చెప్తున్నాడు ఆయన. మోషే ఇలా అన్నాడు, మీరు స్త్రీలందరినీ బ్రతకనిచ్చారా? వీరే కదా బిలాము సలహాను బట్టి పేరు విషయంలో ఇశ్రాయేలు యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి, యెహోవా సమాజంలో తెగులు పుట్టడానికి. అండర్లైన్ చేయండి ఏంటది? తెగులు పుట్టడానికి. తెగులు అంటే ఇన్సెస్ట్. వాళ్ళు ఏ విధంగా దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క విలువలను దాటి వెళుతూ సెక్షువల్గా ఇమ్మారల్ అయిపోయి ఏ విధంగా సమాజమే ఒక రకమైనటువంటి శారీరక తెగులుతో ఇబ్బంది పడుతుందో చెప్తా ఉన్నారు అక్కడ. అందుకనే మీకు నాకెందుకు, ఆయన తెలుసు, ఆయనకు బాగా తెలుసు తెగులు పుట్టింది అక్కడ, తెగులు. కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవానికి పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీ ఉండకూడదు. దిస్ ఈస్ క్లెన్సింగ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బికాస్ ఆఫ్ దేర్ ఇమ్మోరల్ లైఫ్ కారణంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి రోగాలు, సిఫిలిస్ కావచ్చు, గనేరియా కావచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్, వీ డోంట్ నో. ఇది డిస్క్రిప్షన్ లేదు ఇక్కడ, కానీ తెగులు అన్నటువంటి మాటతో సరిపెట్టారు. తెగులు అంటే ఏదైనా తెగులే, కరెక్ట్. అలా చేయటం ద్వారా యెహోవాకు వ్యతిరేకంగా వారు తిరగడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన సమాజంలో ఉన్నటువంటి విలువలకు వ్యతిరేకంగా తిరగడం మొదలుపెట్టారు. కాబట్టి ఆయన ఏమన్నాడు, అలాంటి వాళ్ళని ఉండనివ్వద్దని చెప్పి పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనివ్వండి అన్నాడు. మీ నిమిత్తం బ్రతకనివ్వండి అని అంటే ఈయన ఉద్దేశంలో ఏంది, వాళ్ళే వాడుకున్నారు సంయోగం అని అంటే రజస్సుల గానులని అర్థం. అక్కడ అలా ఉందా అంటే ఈయన అనేది ఏంటంటే మీరు అబ్యూజ్ చేశారు కదా పిల్లల్ని అంటున్నాడు. ఎక్కడ అబ్యూజ్ చేశారు, ఏమనుంది ఇక్కడ చూడండి, ఏమనుందో నేను చదువుతాను. ఇప్పుడు దీనికి సంఖ్యాకాండం 31లో నేను ఇప్పుడు మీకు ఇది చదివాను కదా. ఇప్పుడు ఒక్కసారి సంఖ్యాకాండం, ఇదే సంఖ్యాకాండం దాటిన తర్వాత ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండంలో మనకు 21వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. ఇప్పుడు యుద్ధంలో జరిగిన యుద్ధమే కదా ఇక్కడ కాంటెక్స్ట్. యుద్ధంలో జరిగింది. ఎవరైతే తెగులు కలిగి ఉన్నారో వాళ్ళని నిర్మూలన చేయండి, తెగులు లేని వాళ్ళని మీకోసం పెట్టుకోండి. ఏం చేయాలి, పెట్టుకొని ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారా? అది ఇక్కడ కనిపిస్తుంది మనకు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనకేం దాన్ని ఏమంటారు, నేను కొత్తగా రాయాల్సిన అవసరం లేదు. అవును కదా, అప్పుడెప్పుడో వీళ్ళు పురాణాలు రాసుకోవాలన్న ఆలోచన కూడా లేనప్పుడే బైబిల్ గ్రంథము లిఖించబడింది, ఇప్పుడు మన చేతిలో ఉంది. ఏమనుంది, నీవు నీ శత్రువుతో యుద్ధం చేయడానికి 21వ అధ్యాయం 10 నుంచి అవుతున్నాను. నీవు నీ శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించాక వారిని చెరపట్టాక ఆ చెరపట్టబడిన వారిలో స్త్రీని చూచి ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరిక నీకు కలిగితే ఏం చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగితే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కదా. కాదు, ఇంకేంటి సమస్య? పెళ్లి చేసుకోవడానికి నీకు కోరికలితే నీవు ఆమెను నీ ఇంటికి తీసుకొని రా, గౌరవించు, ఆమెతో క్షౌరం చేసుకుని గోళ్లు దీయించు, తన చెరబట్టలు తీసేసి నీ ఇంట నివసించి 1 నెల రోజులు తల్లిదండ్రుల గురించి విలపించేలా ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చేసేయి. ఆమె ఏడుపున ఆమెను ఏడుపు నీవు సంపూర్ణంగా ఆమె తన తల్లిదండ్రులు మరియు తన పాత జీవితం మర్చిపోయేంత వరకు కూడా ఆమెకు సమయం ఇవ్వు, 1 నెల రోజులు. ఆమెను స్వీకరించి నీవు ఆమెకు భర్తగాను ఆమె నీకు భార్యగాను ఉండాలి. కానీ నీకు ఆమె వలన సంతృప్తి కలగపోతే ఆమె మనస్సుకు నచ్చిన చోటికి ఆమెను వెళ్ళనివ్వాలి. స్లేవరీ కాదు, బానిసత్వంలో పెట్టడానికి నీకు వీల్లేదు. బానిసత్వం పెట్టడానికి అంటున్నాడు, అదే అబద్ధం. తెలియక అవతల వాళ్ళను భ్రమింపజేసేందుకు చెప్పే మాటలు ఇవి. ఏమంటున్నాడు, నువ్వు ఆమెను వెళ్ళనివ్వాలి, ఆమెకు ఎంత మాత్రం డబ్బుకు అమ్మకూడదు. నువ్వు యూ కెనాట్ సెల్ దమ్, నువ్వు వాళ్ళని అమ్మద్దు. నీవు ఆమెను లోపరుచుకున్నావు కనుక ఆమె హీనంగా చూడకూడదు. షీఈస్ ఈక్వల్ టు యూ, నువ్వు హీనంగా చూడటానికి వీల్లేదు. దేవుని వాక్యం ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన ఏమంటున్నాడు, చెరపట్టారు, మీరు స్లేవులు చేశారు. ఎక్కడ చేశారు, ఎవరు చేశారు? ఇదే దాన్ని ఏమంటారు, లేవీకాండం 25:44-46 చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 20లో మనం ఎలాగో చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 20:11 నుంచి 14 వరకు మనం చూస్తున్నాం. 21 చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం 21లో కూడా మనం చూడొచ్చు. నిర్గమాకాండం 21:4లో. ఎందుకు అనంటే ఈ లేవీకాండంలో, ముఖ్యంగా లేవీకాండంలో ఉన్నటువంటి కొటేషన్ కనుక మీరు చూసినట్లయితే మీకు కనిపించేది ఏంటి అని అంటే, ఒక ఇశ్రాయేలు సమాజంలో బానిస అనేవాడు జీవితాంతం బానిసగా ఉండడు, 7 ఏండ్లే ఉంటాడు. అవునవును, 8వ సంవత్సరం ఫ్రీ. యూ కెనాట్ బి ఎ స్లేవ్ ఆఫ్టర్. వాడు ఉండాలనుకుంటే ఇష్టపూర్వకంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు. అవును,
ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి యుద్ధంలో పట్టుబడింది, ఆమె ఇప్పుడు స్లేవ్. ఆమెను తీసుకొని వచ్చి నేను నా జీవితాంతం పెట్టుకుంటానంటే కుదరదు. ఆమెను పెళ్లి చేసుకోవాలి ఫస్ట్ నువ్వు. ఆమెను పెళ్లి చేసుకుని ఆమె గౌరవం ఇవ్వాలి. 1 month టైం ఇచ్చి 1 month టైం ఇచ్చి ఆమె ఏడ్చుకుని ఆమె మర్చిపోయి స్వతంత్రంగా సరే నేను నీతో ఉంటాను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆమెకు అవకాశం ఇచ్చి పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకున్నావు, భార్య అయింది నీకు అని అంటే గౌరవం, భార్య అయింది అని అంటే ఆస్తిలో హక్కు, భార్య అయింది అని అంటే నీ యజమానురాలు, భార్య అయింది అని అంటే ఆమెకు భార్యకుండే ప్రతి యూదురాలకుండే హక్కు ఆమెకు వస్తుంది. నీ పరసార స్మృతి ఏం చెప్పింది? నీ మనుస్మృతి ఏం చెప్పింది? అంటే తీసుకుపోయి దేవదాసి వ్యవస్థ స్టార్ట్ చేస్తాం అనుకునే తేడా లేదు. అది అంటే ఒక సిస్టంలో ఏ విధంగా మనుషులను డీహ్యూమనైజ్ చేయాలి, ఏ విధంగా మనుషులను మనుష్యత్వంలో వాళ్ళ మనుష్యత్వం నుంచి దిగజార్చాలి అన్నది పకడ్బందీగా ప్లాన్ ఎక్కడైనా జరిగింది అని అంటే ఈ మనుస్మృతిలో జరిగింది, ఈ పరాశర స్మృతిలో జరిగింది, ఈ రాసుకున్న భగవద్గీతలో భాగవతంలో కనిపిస్తుంది, భగవద్గీతలో కనిపిస్తుంది. ఈ సనాతన ధర్మం అని పిలువబడేటటువంటి భారతదేశంలో సంఖ్యల చేత మనుషులను బిగించినటువంటి సాంస్కృతిక నేపథ్యంలో కనిపిస్తా ఉంది. ఒక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బానిసత్వంలో కూడా లేనటువంటి, లేకపోతే బబులోను దేశంలో ఉన్నటువంటి బానిసలకు ప్రధానమంత్రులు అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ దేశంలో 1000 సంవత్సరాలు స్త్రీలు మరియు అస్పృశ్యులు, స్త్రీలు మరియు పంచములు, స్త్రీలు మరియు శూద్రులు ఎలాంటి బ్రతికారో తెలియందా? అది బానిసత్వం కంటే భయంకరమైన బ్రతుకు. బానిస 7 సంవత్సరాల తర్వాత బానిస కాదు, వాడు ఫ్రీ, సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు, సొంతంగా పెళ్లి చేసుకోవచ్చు, సొంతంగా వెళ్ళొచ్చు. బానిసగా ఉన్నా కూడా ఆడికి అన్ని రైట్స్ ఉంటాయి, అన్ని రైట్స్ ఉంటాయి. ఇప్పుడు సబ్బాత్ పాల్గొనాలంటే 7 పాల్గొనాలి. వాళ్ళతో పని చేయించొద్దు కదా, సబ్బాత్ కూడా చేయించకూడదు. నీవు నీ ఇంటి వారును నీ దాసులను, నీవును నీ ఇంటి వారును నీ దాసులు, ప్రతి చోట అదే మాట ఉంటుంది. నీ దాసులు నువ్వు ఫెస్టివల్ చేసుకుంటే వాడు కూడా ఫెస్టివల్ పార్టిసిపేట్ కావాలి, నువ్వు పండుగ చేసుకుంటే వాడు కూడా పండుగలో పార్టిసిపేట్ కావాలా. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న, ఇది చాలా మాటికి ఈయన తన పుస్తకంలో ఏం వాడాడంటే ఒక ఆయుధం వాడాడు. నవీన అంబేద్కర్ అని చెప్తూ ఏమన్నాడంటే, మతం మారిన వారికి దేశంపై భక్తి పోతుందని అందుకే అంబేద్కర్ అన్నాడేమో అని అడుగున ఎంత వీలైతే అంత వాడుకున్నాడు. ఒక్కసారి కొంచెం నవీన్ గారు ఆ విషయంలో ఏమంటారు? నిజంగా అంబేద్కర్ గారు మరి అట్లనే అన్నారా, మతం మారితే దేశంపై భక్తి పోతుందని? మరి అట్లాంటి ఆయన బౌద్ధిజం తీసుకున్నాడు అసలు? ఇది అంటే అంబేద్కర్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ని. డైరెక్ట్గా అంబేద్కర్ అనలేదు అంటానికి లేదు, అంబేద్కర్ అన్నాడు అంటానికి లేదు. ఇప్పుడు ఇది వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 1. ఇవి ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో దొరకవు. మనకి తెలుగులో 14 ఉన్నాయి అనుకుంటా, నాకు తెలిసి 14 ఉన్నాయి. సో ఇందులో 11th చాప్టర్ వచ్చేసి హిందూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ టు కన్వర్షన్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అన్న టైటిల్తోని. అంటే బడుగు బలహీన వర్గాలు వేరే మతాన్ని స్వీకరిస్తే హిందువులు పెద్దగా నొప్పి కలగాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇక్కడ ఈయన కన్వర్షన్ తీసుకుంటా అని బెదిరించినప్పుడు ఈ ముంజే హిందూ మహాసభ స్పోక్స్ పర్సన్ వీళ్ళందరూ కలిసి ఇంత డిస్కషన్ చేసి హిందూ మతంలోని ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసుకో అన్న కోణంలో ప్రెషరైజ్ చేస్తూ ఉంటారు. సో ఆ కోణంలో ఈయన తన స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తూ ఉంటాడు. సబ్మిట్ చేసేటప్పుడు ఏమంటే ప్యూర్లీ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ హిందూస్ అని మెన్షన్ చేస్తూ హిందువుల పక్షంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా తన ఆలోచన చెప్తే ఎట్లా ఉంటుందనే దాంట్లో అర్థం చేసుకోవాలి మనం. ఇస్లాం క్రిస్టియానిటీ విచ్ ఈస్ ద బెస్ట్, ఇస్లాం క్రిస్టియానిటీ ఆర్ సిక్కిజం? Obviously Sikhism is the best. If the depressed class join Islam or Christianity, they not only go out of the Hindu religion, but they also go out of the Hindu culture. ఇక్కడ దేశానికి సంబంధించిన విషయం ఏమీ లేదు. అవును, హిందూ మతం నుంచి బయటకు వెళ్తారు, హిందూ సంస్కృతి నుంచి బయటకు వెళ్తారు. On the other hand, if they become Sikhs, they remain within the Hindu culture. This is by no means a small advantage to the Hindus. అంటే ఈయన చెప్తుందంటే హిందూ స్టాండ్ పాయింట్, హిందువులకు ఇట్లా మారితే హిందువులకు మంచిది, హిందువులకే అడ్వాంటేజ్ అంటున్నాడు. What the consequences of conversion will be to the country as a whole is well worth bearing in mind అని చెప్తూ కన్వర్షన్ టు ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ విల్ డీనేషనలైజ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్తారు. ఇక్కడ డీనేషనలైజ్ ద నేషన్ అని చెప్పాడు, డీనేషనలైజ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్తాడు. If they go to Islam, the number of Muslims will be doubled and the danger of Muslim domination also becomes real.
If they go to Christianity, the numerical strength of Christians become 5 to 6 crores. It will help to strengthen the hold of the British. అంటే పొలిటికల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కరెంట్ అఫైర్స్ అవి ఈ స్వతంత్రం రాకముందు రాసిన పుస్తకం ఇది చెప్తూ, on the other hand, if they embrace Sikhism, they will not harm the destiny of the country, but they will help the destiny of the country. They will not be denationalized. On the contrary, they will be help in the political advancement of the country. అని ఆ స్టాండ్ పాయింట్ వ్యూలో చెప్తూ, ఏం మారినంత మాత్రం దేశాన్ని లేదా దేశ రహస్యాలు గూఢాచారం చేసి దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్తున్నాడా? లేదే. డీనేషనల్ అవుతుంది, ఎక్కడ డిప్రెస్ క్లాసెస్ మీద డీనేషనల్ వస్తుంది. దేశపరంగా చూసుకుంటే బ్రిటిష్ యొక్క పట్టు పెరుగుతుంది, వీళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ అన్న ఉద్దేశం చెప్తున్నాడు. ఇస్లాం వాళ్ళ సంఖ్య పోతే ఇస్లాం డామినేషన్ పెరుగుతుందని చెప్తున్నారు. కానీ వీళ్ళు దేశానికి ద్రోహం చేస్తారని చెప్తున్నా? చెప్పలేదు. ఆయన హిందూ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ పొలిటికల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఇప్పుడు నెంబర్ గేమ్ ఉంటుంది కదా, ఈ సంఖ్యాబలం పెరిగితే ఇట్లా అవుతుంది, ఈ సంఖ్యాబలం పెరిగితే ఇట్లా అవుతుంది, ఈ సంఖ్యాబలం పెరిగితే. సో పొలిటికల్ అనలైజేషన్ దేశం మంచి కోసం చేయాలంటే సిక్కిజంలో పోతే దేశానికి బెనిఫిట్ అవుతుంది అన్న కోణం చెప్తున్నాడు. కానీ క్రైస్తవ మతంలోకి పోయినంత మాత్రం వాళ్ళు దేశద్రోహులు అవుతారు, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు, లేకపోతే దేశ గూఢాచార్యాన్ని ఇప్పుడు RSS లో అమ్మినట్టు మనం అమ్ముతున్నాం పాకిస్తాన్కి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఆర్డిఎక్స్ తీసుకొచ్చి కాశ్మీర్లో పేలుస్తున్నామా? ఇప్పుడు దేశ గూఢాచార్యాన్ని బయట దేశాలకు అమ్ముతుంది ఎవరు? RSS వాళ్ళు, బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఎవరు? హిందువులు కదా. ఇప్పుడు ఏ క్రైస్తవుడు అన్న దేశ గూఢాచార్య ఏమంటాం దాన్ని సీక్రెట్స్ని తీసుకెళ్ళి బయట దేశానికి అప్పగించినట్టుందా చరిత్రలో ఇప్పటి వరకు? ఏ క్రైస్తవుడు అన్న దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే విధంగా బ్యాంకులు దోసుకుని వెళ్ళి బయట స్థిరపడినట్టుందా? లేదు. క్రైస్తవుడు పక్కన పెట్టేసి ఏ ముస్లిం అని ఉందా? ఈ క్రైస్తవులు ముస్లిం అని పక్కన పెట్టు. నేను నిమ్న జాతి అంటే ఇష్టపడను, కానీ ప్రేక్షకులకు అర్థమవుతాను. నిమ్న జాతికి సంబంధించిన వాడు ఎవడన్నా బ్యాంకులను దోసుకుని వెళ్ళి బయట కూర్చున్నాడా? లేదే. బ్యాంకులను దోసుకుని వెళ్ళి బయట కూర్చొని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది ఎవరు? బ్రాహ్మణులు, వైశ్యులు, వీళ్ళేగా. ఇప్పుడు దేశ రహస్యాలను గూఢాచారం చేస్తూ పాకిస్తాన్కి అమ్మి దొరికింది ఎవరు? నిన్నగాక మొన్న టెర్రరిస్ట్ దొరికినాడు, పాకిస్తాన్ టెర్రరిస్ట్. అది ఎవరు అంటే బీజేపీ కార్యకర్త, కాశ్మీర్లో ఆ మంచి పొజిషన్లో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా పక్కన కూడా ఫోటోలు దిగున్నాడు. ఇదేంటంటే మరి ఇదే అంబేద్కర్ ఇంకా అయిపోలేదు. నా ఒక 5 minutes ఇవ్వండి, ఎందుకంటే ఈ టాపిక్ ఒకసారి ఒక ఎండ్ చేయాలి మనం. మాటికి అంబేద్కర్ పేరు తీసుకొని మనం చేస్తారు కాబట్టి. ఇదే అంబేద్కర్, ఇది వాల్యూమ్ నెంబర్ 8, పాకిస్తాన్ ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏం రాస్తున్నాడంటే, ఇఫ్ హిందూ రాజ్, పేజ్ నెంబర్ 358, ఇఫ్ హిందూ రాజ్ డస్ బికమ్ ఏ ఫ్యాక్ట్, ఇట్ విల్ నో డౌట్ బి ద గ్రేటెస్ట్ కలామిటీ ఫర్ దిస్ కంట్రీ. ఏమంటున్నాడు? హిందూ రాజ్యం అనేది ఏర్పడితే ఈ దేశానికే పెద్ద ముప్పు, ప్రమాదం. నో మ్యాటర్ వాట్ ద హిందూ సేస్, హిందూయిజం ఈజ్ ఎ మీన్స్ టు లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఇవన్నీ ప్రియాంబుల్లో ఉన్న పదాలే కదా. అవునవును. అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం సారాంశము ప్రియాంబుల్లో ఉంటుంది. ఆ ప్రియాంబుల్కే వీళ్ళు ప్రమాదకరము హిందువులు అనేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఆన్ దట్ అకౌంట్ ఇట్ ఈస్ ఇంకంపాటబుల్ విత్ డెమోక్రసీ. హిందూ రాజ్ మస్ట్ బి ప్రివెంటెడ్ ఎట్ ఎనీ కాస్ట్. హిందూ రాజ్యం అడ్డగింపబడాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇంత ఘాట్ అనే స్టేట్మెంట్ క్రైస్తవుల గురించి చేసినాడు ఎక్కడన్నా? చేయలేదు. ఇంకా చెప్తానండి, ఇవన్నీ అంబేద్కర్ రైటింగ్స్, ఇవన్నీ నా సొంత కవితకాలు, నా సొంత అది కాదు. అంబేద్కర్ వాల్యూమ్స్ ఈ తెలుగులో ఉండవు, 14 వరకు ఉంటావు, 8 ఉంటుంది తెలుగులో. ఇది వచ్చేసి రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 5, ఇది కూడా తెలుగులో అవైలబుల్ ఉంటుంది. పేజ్ నెంబర్ 476 నేను చదువుతున్నాను. I do not know what Indian Christians will think of what I have said of the weakness which infect their life. One thing I can say, it is this: I am deeply interested in Indian Christians because a large majority of them are drawn from the untouchable classes. My comments are those of a friend. They are not the strictures of an adversary. I have drawn attention to their weakness because I want them to be strong. And I want them to be strong because I see great dangers for them ahead. అని చెప్పుకుంటూ వెళ్తూ క్రైస్తవులకు ప్రమాదం ముంచుకొని ఉంది కాబట్టి వాళ్ళు బలంగా ఉండాలి, బలీయంగా ఉండాలి అంటున్నాడు. అని చెప్పుకుంటూ వెళ్తూ, బట్ దే హ్యావ్ ఆల్సో టు రికన్ విత్ మిలిటెంట్ హిందూయిజం, massacring as Indian nationalism.
what this militant Hinduism will do to Christians, and Christianity can be seen from what happened at Brindavan very recently. Militant Hinduism, note just one point. మిలిటెంట్ హిందూయిజం వల్ల చాలా డేంజర్ Pramadam. If newspaper reports are true, a crowd of mild Hinduism quietly went and burned down the mission building in Brindavan and warned the missionary that if he rebuilt it, they would come and burn it down again. This may be the solitary instance of misguided patriots of this, may be just a piece of what the Hindus are planning to get rid of Christians and Christianity. అని చెప్తూ ఎవరి వల్ల ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలంటే మీకు రాజకీయ భవిష్యత్తు కావాలా అని చెప్పుకుంటూ క్రిస్టియన్స్ కోసం ఆయన రాసిన మాటలు ఇవి. ఇక్కడ ఎవరిని ఘాటుగా చెప్తున్నాడు? హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నాడా? ఉగ్రవాదులు అంటున్నాడు కదా. మిలిటెంట్ హిందూయిజం అంటే ఏంటి? ఉగ్రవాదులు ఎవరైతే ఈ మతమౌఢ్యంతో హిందుత్వ రాజ్యం స్థాపించాలి అనేవాళ్ళు ఉగ్రవాదులు అనేది ఆయన ఉద్దేశం. యా, మిలిటెంట్స్. సో ఇప్పుడు చెప్పండి, ఆయన క్రైస్తవులకు మాత్రం వల్ల క్రైస్తవులు దేశద్రోహులు అవుతారు, దేశానికి ప్రమాదము, దేశ సామరస్యతకి ప్రమాదం అంటున్నాడా? లేకపోతే హిందూ మతం వల్ల దేశానికి ప్రమాదము, హిందూ మతం వల్ల దేశంలోని ఈ మనిషి యొక్క స్వాతంత్రానికి, మనిషి యొక్క సార్వభౌమత్వానికి, లిబర్టీకి, వీటన్నిటికీ ప్రమాదం అని చెప్తున్నాడు, ఈక్వాలిటీకి. భారత రాజ్యాంగంలో చెప్పబడిన ప్రియాంబుల్కి ప్రమాదం ఎవర్రా బాబు అంటే హిందూ మతము, దాన్ని అడ్డుకొని అంటున్నాడు. క్రైస్తవ్యాన్ని అడ్డుకోమని చెప్పలేదు కదా. అవును, క్రైస్తవులకు సలహా ఇస్తున్నాడు, మీరు ఎదగనరా బాబు రాజకీయంగా, మీరు ఎదగకపోతే వీళ్ళందరూ మిమ్మల్ని చంపేస్తారు, ఈ మిలిటెంట్ హిందూయిజం ఇది అని చెప్తున్నాడు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే ఏమంటాము, కూపస్థ మండుకము జ్ఞానం అదంతా. బావిలకు అంటే కావాలని జనాలను రెచ్చగొచ్చడం. ఈ బుక్లో ప్రతి చాప్టర్ ఎండింగ్లో హిందువులందరినీ రెచ్చగొట్టి మనం పోరాడాలి, మనం యుద్ధం చేయాలి, అది చేయాలని చెప్పేశాడు చాలాసార్లు. మరి అందుకే మిలిటెంట్ హిందూయిజం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. అది కెనడా ఆర్సీఎం చర్చ్ గురించి నవీన్ గారు మీ దగ్గరికి వస్తాను. మీరు కొంచెం సేపు మనం ప్రవీణ్ దగ్గర సతీ సహగమనం గురించి కొన్ని మాటలు. అసలు సతీ సహగమనము అనేటువంటిది విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి క్రైస్తవ మత ప్రచారాన్ని చేయడానికి వాడుకున్నాడు, లేకపోతే ఈయనకు పనేంది అసలు సతీ సహగమనంతో? ఈయన బైబిల్ ప్రింట్ చేసుకొని తర్వాత అమ్ముకున్నాడు, దేవుడు చూస్తున్నట అవన్నీ కాల్చేశాడట. దేవుడు రోషంతో, ఎవరు మరి ఏ దేవుడు అనేది చెప్పలేదు కానీ మొత్తానికైతే ఆయన కష్టపడి ఎన్నో కష్టాలు పడి బైబిల్ ప్రింట్ చేస్తే అన్ని 10,000 రూపాయల నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత దేవునికి శక్తి లేకుండా పోయిందా? మరేమో ఆపలేదు, ఒకసారి కాల్చేసి ఓడిపోయిందా? అయితే కాల్చలేదే. ఇక్కడ ఒక చాలా ఈ కేరీ గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, కేరీ కుట్ర ప్రకారము లేని సతీ సహగమనము అనేటువంటి ఒక పుకార్ను సృష్టించి మత మార్పిడి కోసం వాడుకున్నాడు. దీనికి తెలిసో తెలియకో రాజా రామ్మోహన్ రాయ్ కూడా సహకారం చేశాడు. ఆయన కూడా సంఘ సంస్కర్తగా ఉన్నాడు. సో కేరీకి సంఘ సంస్కర్తతో ఏంటి అసలు పని, సంబంధం ఏంది అసలు? సంఘ సంస్కర్త ఎందుకు ఆయనకు? బైబిల్ చెప్పుకోవడానికి ప్రచారకునికి వచ్చాడు కదా, ఆయనకి ఏంది అసలు సంఘంతో పని? సంఘం బాగా లేకపోతే సతీ సహగమనం ఉన్నా సరే ఉందని ఆయనే చెప్పుకున్నాడు. తర్వాత మళ్ళీ ఈయన పుకారని చెప్పాడు. సతీ సహగమనం ఎక్కడెక్కడ ఉందో కొన్ని లిస్ట్ ఆయనే ఇచ్చాడు మళ్ళీ వాళ్ళ గ్రంథాల్లో. మరి ఇంకేంది, చాలా పెద్ద జోక్ ఇది. నేనైతే అడుగడుగున షాకుల మీద షాకులు, నాకు పేజీ తిప్పితే వేరే కనబడుతుంది, రివర్స్ లో చేస్తున్నాను చెప్పి మధ్య. అథర్వవేదం 18వ అధ్యాయం 31వ శ్లోకం ఏం చెప్తోంది? సతీ అన్న ప్రథ ఈ దేశం 3:1 చెప్తా ఉంది. 18:3:1 ఉందని చెప్తా ఉంది కదా. మనం కొత్తగా చెప్పేది ఏం కాదు కదా. ఏముంది? జయం నారీ పతిలోకం ప్రణాన ఏమి నిపగ ఉపత్వా మర్త్వ ప్రేతం ధర్మం పురాణ మనుపాలయంతి తస్మై ప్రజాం ద్రవిణం చేహ దోహి. ఏం దీని అర్థం ఏంటి? పతిలోకం కొరకు నువ్వు పతితో పాటు గనక అదే లోకానికి వెళ్ళాలి. మృతుడైన పురుషుడా, నీ వద్దకు ఆమె వస్తా ఉంది, నీవు అగ్నితో కాలిపోతూ ఉంటే ఏమి కూడా కాలిపోతుంది. అలా గనక కాలిపోతే దానికి ప్రతిఫలం ఏం చెప్పారు? కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు పతితో పాటు ఇంద్రలోకంలో ఉంటుంది, స్వర్గలోకంలో ఉంటుంది అని ఆమెను భ్రమ పెట్టారు కదా. అయోధ్యాకాండంలో, రామాయణంలో చెప్పలేదా? కుంతి దాన్ని ఏమంటారు, దశరథుని మరణం తర్వాత కౌసల్య కూడా అదే విధంగా ఆయనతో పాటు చితిలోకి ప్రవేశించింది అని చెప్పలేదా? ఉంది కదా. దశరథుని భార్యలు అసలు సతీ చేయలేదని చెప్పాడు. 66 అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది ఆనాటి నుంచే ఉంది.
అని చెప్పుకు మీరు రామాయణం నాటికి ఆ థాట్ ప్రాసెస్ ఉంది అంటే ఆ కష్టం ఉన్నట్టు. ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఆమెకు ఆలోచన ఎట్లా వస్తుంది? అయోధ్యకాండ 2:66 ఆమె అంటది, నేను కూడా నా భర్తతో పాటు ఆ చితి మీద కరెక్ట్ మరణిస్తానని. యుద్ధకాండ 32 కూడా ఉంది అదే మాట ఉంది. రామాయణం లేకపోవడం ఏంటి? అదే మీరు మహాభారతంకి వచ్చేసరికి స్పష్టంగా పాండురాజు చనిపోయినప్పుడు ఆ పాండురాజుతో పాటు ఒక భార్య ఆయనతో సత్య అవుతుంది, ఇంకొక ఆమె పిల్లల్ని చూసుకుంటానికి ఉంటుంది. మీకు జోక్ చెప్తాను నేను. ఈయన రాసిందే మాద్రి గురించే రాశాడు. మీరు చెప్పిన మహాభారతము ఆది పర్వము అధ్యాయం 117వ అధ్యాయం శ్లోకం 32లో పాండురాజు చనిపోయినప్పుడు మాద్రి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఈయన చెప్తున్నాడు ఏమని వెళ్ళిందంటే ముని శాపం పెట్టాడు. మృగరూపంలో ఉన్నటువంటి పాండురాజును ముని శాపం పెట్టాడు. ఏమని చెప్పాడంటే నీవు చరమ దశలో ఏ భార్యతో సంగమిస్తావో ఆమెయే సమస్త ప్రాణులకు దుర్గమైనటువంటి యమలోకమునకు నిన్ను అనుసరించి వెళ్ళగలదు అని చెప్తాడు. యమలోకానికి వెళ్తుంది. యమలోకానికి వెళ్ళొద్దంటే మాద్రి సతీ చేసింది. ఈయన ఏం చెప్పాడంటే అందుకే మాద్రి సతీ సాగమనం చేసింది. ఎందుకు సతీ సాగమనం చేస్తే స్వర్గం వెళ్తారు కదా. ఎక్కడ రాసింది మరి? అది ఆమెకి ఎలా వచ్చింది అజ్ఞానం? అదే ఈయన చాలా ఆడ మొత్తం రాయలేదు. సింపుల్గా ఏం చేశాడంటే ముని అలా శాపం పెట్టాడు కాబట్టి యమలోకం వెళ్తాడని కాబట్టే మాద్రి చేసింది, వేరే కుంతి చేయలేదు సతీ. మాద్రి ఎందుకంటే మాద్రి రీజన్ కదా. మాద్రితో సరే చేసిందా లేదా? చేసింది. సో మాద్రి చేసింది, అవును, కౌశల్య చేసింది, ఇంకా దాని ఏమంటారు కృష్ణుని యొక్క 4 భార్యలు చేశారని చెప్పాడు ఈయన. అవును చేశారు. మరి అయితే ఇదంతా కూడా ఒక సాంస్కృతికంగా చాలా ఏళ్ళగా ఒక యుగాలుగా వస్తుంది అని ఒప్పుకున్నట్లేగా. మరి కేరీ కొత్తగా వచ్చి సృష్టించింది ఏముంది? అదే కదా ప్రతి గ్రంథంలో ఉంటది. అంటే త్రేతాయుగానికి సంబంధించిన గ్రంథాల్లో ఉంటది, కృతయుగానికి అంటే సత్యయుగానికి సంబంధించిన గ్రంథాలు రాసుకుంటే వేదాలు, త్రేతాయుగానికి సంబంధించి రామాయణం, అందులో థాట్ అవన్నీ స్పష్టంగా చూస్తాం. మహాభారతంలో కూడా ఉంది. ద్వాపర యుగంలో రాసుకున్న మహాభారతం ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న రాసుకున్న అన్ని నిన్న మొన్న రాసుకున్నారు కాబట్టి ఆ టైం అట్లా డివైడ్ చేసి చెప్తాను. నిన్న మొన్న రాసుకున్న గరుడ పురాణం కానీ ఈ భాగవత్ పురాణం కానీ వీటన్నిటిలో ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మీరు చెప్పారు ఇంతకు ముందు పరాశరస్పతి కలియుగానికి అని. మరి పరాశరస్పతిలో క్లియర్ గా ఉంది కదా, అదన్నా ఒప్పుకుంటారా? పరాశర ఉందా? అరే 100% ఉంది. ఇది కొంచెం రిఫరెన్స్ చెప్పండి. పరాశర స్మృతి 4వ అధ్యాయం 10, 76, 74 ఏముంది అక్కడ? ఏముంది? ఏ స్త్రీ అయితే తన భర్తతో కలిసి మరణిస్తుందో అంటే అతని చితిపై కాలి మరణిస్తుందో ఆ స్త్రీ 3.5 కోట్ల సంవత్సరాలు స్వర్గవాసిగా ఉంటుంది. నువ్వు నేను రాసింది కాదు కదా, ఇది కాదు కదా. మరి పరాశర స్మృతే ఆయన చెప్తూ ఆయన ఏదైతే ఈ లోక అథెంటిక్ అంటున్నాడో అందులోనే ఉంది కదా. అథెంటిక్ అదే. అయితే కొంచెం ఒక విషయం చెప్పాలి ఇక్కడ. శ్రీకృష్ణుని 4 మంది 8 మందిలో 4 కూడా సతీ చేశారట. 16,108 అనేది వేరే లెక్క. సరే ఇప్పుడు ప్రస్తుతం అనుకుందాము అంతఃపుర లేకపోతే పట్టపురాణాలు అంటారు కదా. 8 మందిలో 4 చేశారట. ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఈయన చెప్తున్నాడు, ఇలా చేయడానికి కారణము తమకు భర్త అంటే ప్రేమ, మరే కారణం కాదు. చావులో కూడా తన భర్తను అనుసరించి వారిని స్వర్గలోకంలో ఉండాలనే ఆరాటం తపన తప్పితే దీనిలో బలవంతం లేదు అని అంటారు. కాదు, దీనికి కారణం ఏంటి అని అంటే వితంతు వివాహాలు ఆపాలి అంతే. వితంతు వివాహాలు భర్త చచ్చిపోయినాక భార్య సుఖంగా ఎట్లా బ్రతుకుతుంది? ఏ టైంలో చేసుకుంటున్నావు పెళ్లి? మన ఇంతవరకు చదివా. దీనికి బాల్య వివాహాలకు లింక్ ఉంది. ఏంటా లింకు? కన్యగా ఉన్నప్పుడు అనగా రజస్వల కాకముందే అనగా 8 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలి. పురుషునికి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 30, 40, 50, 60. సరే 30, 40 వేసుకుందాం. ఈమెకి మధ్య వయస్సు అంటే 35, 40 వచ్చే వరకు మనోడు డపక్ అంటాడు. 35 సంవత్సరాల తర్వాత ఆయన టపక్ అన్న తర్వాత ఈమె మామూలుగా ఉంటుందా? అనుమానం. ఈ స్త్రీ మామూలుగా ఉండదు. ఈ స్త్రీ ఇంతవరకు మన నవీన్ చదివినట్లుగా వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది. మన సంస్కృతి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ. ఎందుకంటే స్త్రీని అందుకే పుట్టించాడు దేవుడు. స్త్రీలో కామత్వం ఎక్కువ. స్త్రీ దాన్ని ఏమంటారు, ఎప్పుడు చిన్నప్పుడు తండ్రి దగ్గర, తర్వాత భర్త దగ్గర, తర్వాత కొడుకు దగ్గర ఆమె కట్టుబాట్లలో ఉండాలి. కానీ ఆమె ఎప్పుడు
స్వతంత్రంగా ఉండకూడదు అని చెప్పిన మానసికత కాబట్టి ఆ మానసికతలో ఎక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందో, ఎక్కడ సుఖిస్తుందో అన్న భయంతోనే ఇది చేయటానికి వాళ్ళు చెప్పారు. నేను చెప్పక్కర్లేదు దీని గురించి. మీరు భగవద్గీత మొదటి 2 అధ్యాయాలు చదవండి. భగవద్గీత మొదటి 2 అధ్యాయాల్లో ఏం చెప్తున్నాడు అసలు అర్జునుడు ప్రశ్న ఏంటి? అయ్యా నువ్వేమో సరే నువ్వు చంపు అంటున్నావు, నేను చంపుతాను పోయి మరి వాళ్ళ భార్యలందరూ పోయి వేరే వాళ్ళని చేసుకుంటారు, కుల సంక్రమం అయిపోతుంది కదా, కదా వర్ణ సంక్రమం అయిపోతుంది కదా. సమస్య ఏంటి ఇక్కడ? సమస్య యుద్ధం కాదు, సమస్య ఈ ఆడవాళ్ళందరూ పోయి వేరే వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటే వర్ణ సంక్రమం అవుతుంది. వితంతు వివాహాలు ఆపడం కోసమే సతీ. వితంతు ఎవరైనా చేసుకోవచ్చు, హక్కుల పట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వాల్యూమ్ 1 రాస్తాడు, ఈ బ్రాహ్మణులు ఈ సతీని ఎందుకు ప్రవేశపెట్టారంటే కులాంత వివాహాలను ఆపడం కోసమే ఈ సతిని ప్రారంభించాలని చెప్పి రాస్తాడు. సతిలో ఏమని చెప్పారు? నువ్వు నీ భర్తతో పాటు స్వర్గం లక్షల కోట్లు పైన స్వర్గంలో ఇద్దరికి. యజ్ఞవల్క స్మృతిలో చెప్పలేదా? యజ్ఞవల్క స్మృతిలో చెప్పి లక్షల కోట్ల సంవత్సరాలు ఇంద్రాది లోకాలలో ఉంటావు అని చెప్పారు కదా. మరి అది ఎక్కడి నుంచి? అది ఎవరు రాశారు? అది కూడా విలియం కెరీర్ రాశాడా? కాదు కదా. సో ఇప్పుడు విలియం కెరీర్ బ్లేమ్ చేయడం లేదబ్బా. ఇప్పుడు ఈమె ఉంది శకుంతలరావు, ఆమె బ్రాహ్మిన్, ఆమె మంచి బుక్ రాసింది, ద సేక్రెడ్ లాస్ అని చెప్పేసి, ఉమెన్ ఇన్ ద సేక్రెడ్ లాస్ అని చెప్పేసి మంచి బుక్ రాసింది. ఆమె ప్రతి వాంగ్మయంలోంచి ఈ హైందవ వైదిక బ్రాహ్మణ వాంగ్మయం ఈ ముగ్గురి వాంగ్మయం ఏదైతే ఉందో, ఎందుకంటే వైదిక వాంగ్మయం వేరు, ఈ బ్రాహ్మణులది వేరు, ఈ హిందూ వాంగ్మయం వేరు. ఈ 3 వాంగ్మయంలో స్త్రీని ఏ విధంగా చూపెట్టినారు, స్త్రీని ఏ విధంగా చిత్రీకరించినారు, ఆమె స్టేటస్ ఏంటి, సతీ విధి అన్ని సాక్ష్యాలతో రాసింది, ఆధారాలతో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోవచ్చు. ఉమెన్ ఇన్ ద సేక్రెడ్ లాస్, ఉమెన్ ఇన్ ద సేక్రెడ్ లాస్, శకుంతలరావు శాస్త్రి. సమస్య ఎంత అయిందంటే, ఎందుకు స్త్రీ సతీ చేసుకోవాలి అని అంటే, స్కంద పురాణంలో చెప్పినట్లుగా స్త్రీలు పురుషుణ్ణి చూస్తే చాలు వాళ్ళు తట్టుకోలేరు, టెంప్ట్ అయిపోతారు. వాళ్లకు లైంగిక సుఖాలు కావాలనిపిస్తుంది. కాబట్టి చనిపోయినప్పుడు నువ్వు కనుక నీ భర్తతో చనిపోతే నీకు స్వర్గం వస్తుందని చెప్తే ఏ పీడ లేకుండా పోతుంది అనేది ఆలోచన. ఆ ఆలోచన కారణం చేతనే ఇవన్నీ బయటకు వచ్చాయి. అంటే నాకేమనిపించింది అంటే సతీ గురించి, ఇప్పుడు ప్రతి పురుషుడు ఏమనుకుంటాడంటే తన భార్యని నా సొంతం అనుకుంటాడు. అవును, నేను ప్రాపర్టీ లాగా భావించాడు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈమె కాబట్టి చచ్చిపోవాలి. పురాణంలో స్పష్టంగా రాసుకున్నారు ఏంటంటే, ఆమె ఒక వస్తువు కింద ట్రీట్ చేసినారు, ఒక ప్రొడక్షన్ ఫ్యాక్టరీ కింద. ఆమెను చేసుకునేది ఎందుకంటే సుఖాలు తీర్చుకోవడానికి, ప్లస్ సంతానాభివృద్ధి కోసమే స్త్రీని చేసుకునేది. అది రాసినారు కూడా. ఇప్పుడు మరి ఆమె చచ్చిపోతే ఈయన కూడా ఇట్లా, ఇప్పుడు నిజంగా ప్రేమే కారణం అయితే ఈయన చెప్తున్నట్టు ఏంది ప్రేమ వల్ల చచ్చిపోయారంటే, మరి స్త్రీలు చనిపోయినప్పుడు పురుషులు కూడా చనిపోవాలి కదా, పతి సహగమనం కూడా ఉండాలి కదా. పతి సహగమనం కూడా పెడితే నిజంగా మీరు అన్నట్టు ప్రేమ ఇది అన్యోన్య జన్మ 7 జన్మల బంధం. జన్మలు అంటే గుర్తొస్తా ఉంది. ఈ నెల 13వ తారీఖు లక్షణ టెలివిజన్ లోనే మనము పునర్జన్మ అనే అంశం గురించి ఇస్కాన్ వాళ్ళతో డిబేట్ చేయబోతున్నాం. అందులో చాలా విషయాలు తీస్తాం, చాలా విషయాలు వస్తాయి. ప్లస్ సతీ చేయటానికి పునర్జన్మ కూడా ఒక కారణం. ఏంటంటే ఇప్పుడు ఈమె బ్రతికే ఉంది అనుకోండి, ఈయన చనిపోయాడు, చనిపోయి ఎలా పుట్టుకొస్తాడో, ఈమెను ఎలా చూస్తాడో, ఈ సంబంధం ఆ సంబంధం ఎలా ఉంటుందో. ఇప్పుడేమో భార్యాభర్తల సంబంధం, నెక్స్ట్ జన్మలో ఏ సంబంధం ఉంటుందో తెలియదు. ఇంత పంచాయతీ ఎందుకు చంపేస్తే పోలే? అది కూడా ఒక కారణం దీని వెనక. ఎవ్రీథింగ్ ఈజ్ టైట్ టుగెదర్. ప్రతి ఒక్కటానికి ముడి కదా. ఇప్పుడు ఈమె ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈయనతో పాటు చనిపోతే నువ్వు మళ్ళీ పునర్జన్మ ఎత్తవు అని ఎక్కడ చెప్పలేదు. కానీ ఏం చెప్తున్నారు? లక్షల కోట్ల సంవత్సరాలు పైన ఉంటావు అని చెప్తున్నారు. అని అంటే పునర్జన్మ అనే ఈ సైకిల్ ను విరవాలి అని అంటే ఏమి, మళ్ళీ జన్మెత్తకుండా ఉండాలి అని అంటే నువ్వు నీ భర్తతో కలిసి చచ్చిపోతే నీ భర్త ఎత్తడు, నువ్వు ఎత్తవు అని కదా అర్థము. కానీ పునర్జన్మ సిద్ధాంతము నమ్మేటటువంటి సనాతన ధర్మంలో పునర్జన్మ ఎత్తకుండా ఉండాలంటే సతి చేస్తే సరిపోతుంది అన్న ఎలాంటి ఆచారం కానీ ఎలాంటి ఎవిడెన్స్ కానీ మనకు కనిపించదు. కానీ ఇలా చెప్తే స్త్రీ వస్తుంది కదా. 2 ఆపొచ్చు. ఒకటి,
నెక్స్ట్ జన్మలో నాకు ఈమెకు సంబంధం ఏముంటుందో అన్న ఆలోచన రాదు. 2, అసలు మా ఇద్దరికి కూడా నెక్స్ట్ జన్మ ఉండదు, పైన ఉంటాము అన్నటువంటి ఆలోచన క్రియేట్ చేయొచ్చు. ఇది పురుషాహంకార లేదా పురుషాధిపత్యానికి పరాకాష్ఠగా ఉండేటటువంటి సంస్కృతులు చేసే పని. విలియం కేరీకి సత్యకి ఈ ఏం సంబంధం? వాళ్ళ గ్రంథాలని రాసుకుంటే విలియం కేరీ వచ్చి పోరాటం చేసినారు. వాళ్ళ గ్రంథాల్లో ఉందని ఈయనే చెప్పాడు. మళ్ళీ హిస్టారికల్ గా కూడా చాలా మంది రాశారని కూడా చూపించాడు. మళ్ళీ ఏది ఉదాహరణ చెప్తాను, 327 BCEలో అరిస్టాబులస్ అనేటువంటి ఆయన అలెగ్జాండర్తో పాటు వచ్చి ఆయన కూడా చెప్పిండట, ఏది అక్కడక్కడ జరుగుతున్నాయి 1-2 తెగల మధ్యలో స్త్రీలు ఇలా చేస్తున్నారని చెప్పాడు. స్వచ్ఛందంగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈయన అభియోగం ఏంటంటే విలియం కేరీ ఏమంటే బలవంతంగా తీసుకొని వెళ్ళి చితి మీద వేస్తున్నారు, అది లేదట గ్రంథాల్లో. స్వచ్ఛందంగా వాళ్ళు సమర్పించుకొని సతి చేసుకున్నారు. సో ఈయన చిక్కుముడి వేసాడా, విప్పాడా, ఇంకో ముడేసుకున్నాడా అనేది చాలా పెద్ద. ఇప్పుడు విలియం కేరీ స్వచ్ఛందమైతే స్థానికంగా ఉన్నటువంటి జడ్జిలు దాన్ని ఎందుకు ఆపుతారు? స్వచ్ఛందంగా ఉంటే ఏమి షహర్పూర్లో ఉన్నటువంటి కలకత్తాకు దగ్గరగా ఉన్నటువంటి షహర్పూర్లో ఉన్న కలెక్టర్ ఆర్డినెన్సెస్ ఎందుకు ఇస్తాడు? స్వచ్ఛందంగా అయితే స్థానికంగా ఉన్నటువంటి రాజుల పైన బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు మిషనరీల యొక్క పోరాటం కారణం చేత రాజుల మీదకి ఎందుకు ఒత్తిడి వచ్చింది? స్వచ్ఛందంగా ఉండను బాబు అని లేచి పరిగెడుకుంటూ వస్తూ ఉంటే ఆమెను బలవంతంగా ఎందుకు కూర్చోబెడతారు? బలవంతంగా కర్రలతో తీసుకెళ్తున్నారు. ఇదంతా ఒట్టి మాటలు కావాలి. చివరిగా ఒక ప్రశ్న. సో సతీ సహగమనం అనేది ఈయన చెప్పినట్టుగా విలియం కేరీ పుట్టించిన పుకారు కాదు, అది వాస్తవంగా చారిత్రాత్మకంగా గ్రంథాల్లో సహితము ఉన్నటువంటి విషయాన్ని, అక్కడ జరుగుతున్న అరాచకత్వాన్ని. ఇంకోటి మీరు ఒక విషయం చెప్పాలి ఇక్కడ, బైబిల్ ప్రచారం చేసుకునే ఆయనకు ఈ సంఘ సంస్కరణ పట్ల ఎందుకు అసలు ఈయనకు అర్థం కాని విషయం ఏంటంటే, బైబిల్ ప్రచారం చేసుకోవటం అంటే ఏంటి? బైబిల్ ప్రచారం అంటేనే సామాజిక స్పృహ, బైబిల్ ప్రచారం అంటేనే దేవుని రాజ్య స్థాపన, బైబిల్ రాజ్యం అంటేనే మనిషిని మళ్ళీ నిజమైన మనిషిగా మార్చటం, బైబిల్ ప్రచారం అంటేనే యేసు ప్రభువును పోలినటువంటి మనుషులు, యేసు ప్రభువును పోలినటువంటి సమాజాలుగా మార్చటం. అంతేగాని బైబిల్ ప్రచారం అంటే మతం మార్చడం కాదు. అది మీరు ప్రవేశపెట్టినటువంటి లేని సమస్య ఉందని మీరు అనుకుంటున్నారు. నిజానికి బైబిల్ ప్రచారానికి మత మార్పిడికి సంబంధం లేదు. మేము ఏమని ప్రచారం చేస్తాం? ఏంటి బైబిల్ ప్రచారం అని అంటే, అరే మనిషి నువ్వు మనిషిగా బ్రతుకు అని చెప్తాం. అరే మనిషి నువ్వు భార్యను సరిగ్గా చూసుకో అని చెప్తాం. అరే మనిషి నువ్వు మనిషికి మానవత్వాన్ని విడిచిపెట్టి వైలెన్స్ లోకి వెళ్తున్నావు, వైలెన్స్ విడిచిపెట్టు అని చెప్తాం. అరే మనిషి నీతి న్యాయము, దాన్ని ఏమంటారు, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ఆనందం, ఇదే కదా దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌట్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్, అనగా నీతి, ఆనందము మరియు సమాధానం. ఒకరితో ఒకరు సమాధానంగా బతకాలి. నీ సొంత భార్యతో సమాధానంగా లేనోడివి సమాజంలో సమాధానం ఎలా తెస్తావు? కాబట్టి దేవుని రాజ్యాన్ని కుటుంబంలో స్థాపించడానికి ప్రయత్నం చేస్తాం. నీ సొంత కొడుకును, నీ సొంత కూతుర్ని 10 ఏళ్లకే తీసుకెళ్లి నువ్వు ఎవరికో కట్టబెట్టేవాడివి ప్రపంచంలో ఏం మానవత్వం చూపిస్తావు నువ్వు? 10 ఏళ్లకి తీసుకుపోయి కట్టబెట్టడానికి గల కారణం, రజస్సుల కాకముందే ఇంకొకరి ఇంట్లో బానిసగా వేయడానికి గల కారణం ఏంటంటే మీరు రాసుకున్న పుస్తకాలు. ఎందుకు అని అంటే డీహ్యూమనైజింగ్ హ్యూమన్ బీయింగ్స్. స్థానికంగా ఉన్నటువంటి పురుషులను, పురుషాహంకారము, స్థానికంగా ఉన్నటువంటి స్త్రీలను వాళ్ళ మానవులు కాదు, తక్కువ మానవులు అని చూపించే ప్రయత్నంలో రాసుకున్న పుస్తకాలే కదా. వాటిని తిరగరాయడమే దేవుని రాజ్య పని. వాటిని ఎక్స్పోజ్ చేయటమే దేవుని రాజ్యం పని. చేస్తూ వచ్చాడు విలియం కేరీ. మత ప్రచారం ఏంటి? బలవాడే. విలియం కేరీ ఇంజనీరింగ్ పరిచయం చేశాడు, విలియం కేరీ అగ్రికల్చర్ పరిచయం చేశాడు, ఆస్ట్రానమీ పరిచయం చేశాడు, విలియం కేరీ ముద్రణ పరిచయం చేశాడు, విలియం కేరీ రైల్వేస్ పరిచయం చేశాడు, తపాలా వ్యవస్థ పరిచయం చేశాడు. విలియం కేరీ చెయ్యింది ఏంటి? విలియం కేరీ సమాజము దేవుని స్వరూపంలో, లేకపోతే దేవుడు కోరుకున్న విధానం విలియం కేరీ కాదు. ఒక అసలు విషయం ఏంటంటే సమాజము, సమాజ సేవ, బైబిల్ సేవ వేరు అని చూడడానికి వీల్లేదు. ఈ రెండు అవిభాజ్యం. దేవుని రాజ్యాన్ని, దేవుని సందేశాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు మత ప్రచారం కాదు చేసేది. వాళ్ళు చేసేది మానవులను తిరిగి నిజమైన మానవులుగా, యేసును పోలిన మానవులుగా, మానవ సమాజాలను యేసును ప్రతిబింబించే
సమాజాలుగా తీర్చిదిద్దటమే వాళ్ళ పని. అందుకనే సతి కోసం పోరాడతారు, అందుకనే బాల్య వివాహ నిరోధం చేస్తారు, అందుకనే దేవదాసి వ్యవస్థ కోసం పోరాడతారు, అందుకనే అందరికీ విద్య అంటారు, అందుకనే సమాన హక్కులు అంటారు, అందుకనే సమాన వైద్యం అంటారు, అందుకనే అందరికీ ఆస్తిలో హక్కు అంటారు, అందుకనే అందరికీ ఇంగ్లీష్ చదువు అంటారు, అందుకనే అందరికీ దేశాలు దాటే హక్కు కావాలని అంటారు, అందుకనే మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడతారు. ఈ రోజు కనిపిస్తున్నటువంటి మతమౌఢ్యం కేవలం నేను హైందవ సమాజం గురించి మాట్లాడలేదు, క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతుంది, క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతుంది. ఈ మతమౌఢ్యం కొన్ని దశాబ్దాల క్రితం లేదా కొన్ని శతాబ్దాల క్రితం అసలు ఉండేది కాదు, క్రైస్తవ సమాజంలో ఉండేది కాదు. బయట వచ్చి వస్తూ ఉంటే ఇప్పుడు ఇంతవరకు ఏమైనా చదివారు నవీన్ గారు, ఇప్పుడు కారు మీద వెనక రాసింది, ఏమని రాసిందంటే if you are suffering look at your offering అంట, if you are tired look at your tithe, if you are tired look at your tithe అంట. ఏంది ఈ మతం ఎక్కడి నుంచి ఇది బ్రాహ్మణవాదం తీసుకొని వచ్చి బంపర్ స్టిక్కర్ క్రిస్టియానిటీ చేస్తున్నారు మనం. అది కాదు బైబిల్ చెప్పేది, అది కాదు. మన రాజు, ఆయన రాజ్యంలో మనుషులు, ఆ రాజ్యమును దేవుడు తన దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృపచేత ప్రపంచమంతా కూడా సముద్రం ఏ విధంగా నీటితో నిండి ఉంటుందో ఆయన జ్ఞానము చేత సమాజములన్నీ, దేశమంతా, ప్రపంచమంతా నిండిపోవాలి అన్నది విజన్. ఆ విజన్ బైబిల్ తీసుకొస్తుంది. ఆ విజన్ కోసం పనిచేసే వాళ్ళని మిషనరీలు అంటారు. అంతేగాని మత మార్పిడి చేస్తాను, మతం చెప్తాను, వెళ్తాను అనేవాడు ఇక బేసిక్గా అది దానికి బైబిల్కి సంబంధం. చివరి ప్రశ్న నవీన్ గారు, మరి ఈయన ఒకటి లేవనెత్తాడు ఏంటంటే కెనడాలో ఉన్నట ఆర్సీఎం చర్చి కాదు యాక్చువల్గా, అది ఆర్సీఎంకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్. అది స్కూల్లో చిన్నపిల్లల శవాలు ఏదో ఉన్నాయని తవ్వకాలు జరగలేదు యాక్చువల్గా. ఈయన చాలా ఎక్కువ ఫిగర్ చెప్పాడు. యాక్చువల్గా నేను కూడా నెట్లో సెర్చ్ చేశాను. ఆయన చెప్పిన ఫిగర్ చెప్పండి. 1,50,000 మందిని పిల్లల్ని చంపేశారని చెప్పాడు. ఎంత మీనింగ్లెస్ అంటే ఇప్పుడు అబద్ధికుడికి మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ లేకపోతే బుక్ ఇప్పుడు నేను క్రైస్తవులను విమర్శిస్తూ బుక్ రాస్తున్నాను కాబట్టి క్రైస్తవులు ఈ బుక్ చదువుతారు, నన్ను తిరిగి ప్రశ్నిస్తారన్న ఆలోచన లేకుండా క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోస్తే నాకు పేటిఎంలో డబ్బులు వస్తాయి, క్రైస్తవులను దుమ్మెత్తిపోస్తే నాకు గూగుల్ పే అకౌంట్లో డబ్బులు వస్తాయి, క్రైస్తవులను దుమ్మెత్తిపోస్తే ఈ బుక్స్ ప్రింట్ చేసుకోవడానికి లక్షలు అడుక్కోవచ్చు అన్న కోణంలో క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోయాలన్న ఆలోచనతోనే ఉండి రాసినాడు. కానీ చిక్కుముడులు అని చెప్పేసి ఇప్పుడు ఏ చిక్కుముడు అన్నా ఎక్కడన్నా మీకు లాస్ట్లో ఇది లేదు, ఇది నేను ఖండిస్తున్నా, ఇవి ఆధారాలు, నా ఖండనకు ఇది ఆధారాలు, ఇది బేస్ అనేది చెప్పలేదు. అయ్యుండొచ్చు, లేకపోవచ్చు, మనకు ఆధారాలు లేవు, ఒప్పుకోకుండా అయ్యుండొచ్చు అంటున్నాడు. ఆయన రాస్తాడు, ఇదిగో ఇక్కడ రాసి చరిత్రలు వీళ్ళు రాశారని చెప్పేసి ఆయన రాస్తాడు. మళ్ళీ ఇది జరుగుండొచ్చు, జరగకపోయిండొచ్చు అని చెప్పేసి తిరిగి మొత్తం సబ్జెక్ట్ అంతా ఎక్కడ తీసుకొస్తాడు అంటే ప్రతి చిక్కుముడిలోనూ క్రైస్తవుల మీద తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు అంటున్న స్కూల్లో కంప్లీట్ గా చదివితే చిల్డ్రన్ అబ్యూజింగ్ గురించి మాట్లాడతారు. అక్కడ చిల్డ్రన్ అబ్యూజ్ గురించి మాట్లాడుతూ ఒక స్కూల్లో ఇట్లా ఇంతమంది పిల్లలను చంపేసి పాతి పెట్టారన్న కోణంలో మాట్లాడతారు. యాక్చువల్గా అది క్యాంపస్ ఇండియానా రెసిడెన్షియల్ స్కూల్. అది ఆ స్కూల్లో తవ్వకాలు జరగలేదు ఈ రోజు వరకు. ఇది 1.5 year బ్యాక్ 1 year బ్యాక్ న్యూస్. ఈ రోజు వరకు అక్కడ తవ్వకాలు జరగలేదు. కేవలం ఒక లేడీ దాన్ని ఏమంటారు గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ అంటే జీపీఆర్ ద్వారా నేను ఇట్లా కనుగొన్నాను. 151 ఆమె ఇచ్చిన సంఖ్య 151. నేను చదివింది 51 కన్ఫామ్ అనుకుంటున్నా అన్నది. ఓన్లీ ఏమంటారు హైపోథీసిస్, అది హైపోథెటికల్ స్టేట్మెంట్, అది కన్ఫర్మ్ స్టేట్మెంట్ కాదు, కంక్లూజివ్ స్టేట్మెంట్ కాదు. అనుకుంటున్నాను ఉండొచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి అందరూ బాధపడ్డాడు. కెనడియన్ గవర్నమెంట్ కూడా చాలా బాధపడింది. వాళ్ళు ఏకంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయినారు. కానీ ఈరోజు ఇది ఇప్పుడేం జూలై ఎండింగ్ కదా, మే మంత్లో naipost.com ఒక ఆర్టికల్ వచ్చింది. ఇదంతా ఫేక్ న్యూస్, ఇంతవరకు అక్కడ తవ్వకాలు జరగలేదు, ఏం జరగలేదు, ఒక్క తవ్వకం. ఇప్పుడు ఒకవేళ నిజంగా
అది ఫ్యాక్చువల్ ఇన్సిడెంట్ అయితే ఈ పార్టీ అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ ఎన్ని శవాలు ఉన్నాయని చెప్పేసి నిజ నిర్ధారణ చేయాలా అని చెప్పేసి కెనడియన్ అకాడమిషియన్స్ ఇప్పుడు తిరగబడుతున్నారు. మీరు ఫండ్స్ వసూలు చేసినారు, చారిటీ ఫండ్స్ వసూలు చేసినారు, దీని మీద స్టడీ చేద్దామని చెప్పేసి ఇన్ని కోట్ల డొనేషన్స్ తీసుకున్నారు, మీరు స్టడీ ఎందుకు చేయట్లేదు? అంతే కదా. ఈ న్యూస్ ఆ విధంగానే నిజమని ప్రజల్లో ఇంకా సర్క్యులేట్ అవుతుంది కదా, ఫేక్ న్యూస్ కదా, మీరు ఎందుకు ప్రకటించట్లేదు అని చెప్పేసి అకాడమిషియన్స్ ఇప్పుడు తిరగబడుతున్నారు. మే మంత్ లోంచి వాళ్ళు స్టార్ట్ చేసి, ఎందుకంటే 1 year అయిపోయింది అక్కడ. మీరు 1 year క్రితం ఇంత రాద్ధాంతం చేసినారు, ప్రపంచం అంతటా మా దేశం తలదించినగా చేసినారు, మా దేశ ప్రధాని అందరికీ సారీ చెప్పినట్టు అంటే డిఫెన్స్ లోకి చేసినారు, మేము మూసుకొని కూర్చోవాల్సి వచ్చింది మీరు చేసిన రాద్ధాంతానికి. మీరు ఎందుకు దాన్ని తవ్వట్లేదు, ఎందుకు అక్కడ శవాలంటే బయటికి తీయట్లేదు, మీకు ఇబ్బంది ఏంటి, ఏం ఆపుతుంది మిమ్మల్ని అని చెప్పేసి ఇప్పుడు అకాడమిస్ట్ తిరగబడుతున్నారు. 151 సంఖ్యని ఎంత రాసినాడు? 1,50,000. సో ఇప్పుడు ఇతనికి అక్కడ వాళ్ళతో ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు ఎందుకు చనిపోయినారో తెలియదు. నిజంగా ఇంత కేరింగ్ నేచర్ ఉంటే, ఇంత సొసైటీ ఏడలో ఇంత ఆదరణ ఉంటే, ఇంత ప్రేమ ఉంటే, మరి ఇస్కాన్లో జరుగుతున్న చైల్డ్ అబ్యూజింగ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అవును కదా, చాలా ఇస్కాన్లో చాలా జరిగాయి. చాలా ఇస్కాన్ సంస్థలు చైల్డ్ అబ్యూజింగ్ వల్ల మూతపడుతున్నాయి. ప్రూవ్ అయ్యి జైలు కూడా వెళ్ళారు కదా, జైలుకి వెళ్ళారు, డబ్బులు కడుతున్నారు. అవును, పెనాల్టీ కట్టారు కదా, ఎన్నో $1 million కట్టారు. నేను ఎందుకు ఇస్కాన్ సంస్థల్లో వాళ్ళ పేరెంట్స్తో ఎందుకు కలవనట్లేదు? ఎస్, చాలా దారుణంగా. మరి ఇస్కాన్ సంస్థల్లో వాళ్ళు ఎందుకు గంజాయికి బానిస అవుతున్నారు? ఇది అమెరికా మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో రాలేదా? ఇస్కాన్ సంస్థల్లో 1000 మంది పిల్లలు మా తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళు అనటం ఏంటి, తల్లిదండ్రులు కేసు పెట్టడం ఏంటి? ఇది గురుకుల సిస్టమ్. ఇస్కాన్ సంస్థ ఏమంటే క్రైస్తవులు అక్కడ ఇస్కాన్ మత మార్పులు జరిపిస్తుంది కదా, క్రైస్తవులు నెపం వేస్తున్న కోణంలో మీరు డిఫెన్స్ చేయొచ్చు. నేను అడుగుతున్నా, వీడు కైలాసగిరి అని చెప్పేసి ఇక్కడి నుంచి పారిపోయి 700 కోట్లు ఎంతో దోసుకొని పోయి ఆడపిల్లలందరూ అంత పట్టుకుపోయి నిత్యానంద ఏం చేస్తుండు? వాడు చేసింది ఏంటిది? ఆడపిల్ల తల్లిదండ్రులు ఇప్పుడు డాక్యుమెంటరీ తీసి రిలీజ్ చేస్తారు కదా డిస్కవరీ ఛానల్లో నిత్యానంద మీద. ఇవెందుకు మాట్లాడట్లేదు నువ్వు? అంటే నేను చెప్పేది ఏంటంటే, మనిషి చేసిన తప్పులను హిపోక్రసీ, అది ముందు డిక్లేర్ చేసి పడిన పెద్ద హిపోక్రట్ అని ముందు డిక్లేర్ చేసి, మనిషి చేసిన తప్పులను ఆ మనిషి యొక్క లేదా ఆ మనిషి అవలంబిస్తున్న మతానికి ఆపాదించి, ఆ మత గ్రంథానికి ఆపాదించి మాట్లాడతామనేది తప్పు. మనిషి యొక్క తప్పు మనిషి తప్పుగా ఎంచాలి. నేను అందుకే వీళ్ళు తప్పు చేస్తున్నారని మొత్తం హైందవ మతాన్ని ఎప్పుడు నేను తప్పు పడటానికి ప్రయత్నించాను. వీళ్ళు మతోన్మాదులు అని చెప్పేసి వీళ్ళని సెపరేట్ కేటగిరీలో తీసుకొని, వీళ్ళు హిందుత్వవాదులు అన్న కేటగిరీలో తీసుకొని వీళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటాం, వీళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ హిపోక్రసీ ఏంటంటే, మనుషులు చేసిన దాన్ని తీసుకెళ్ళి ఆ మనిషి యొక్క విశ్వాసం ఆ మతానికి అంటగడతాం కానీ, లేకపోతే ఆ మత గ్రంథానికి అంటగడతామని చేయకూడదు. ఒకవేళ గ్రంథంలో చెప్పబడింది అంటే గ్రంథం చూపించి మాట్లాడాలా. ఇప్పుడు మనము డిస్కషన్స్లో లేకపోతే డిబేట్స్ జరిగేటప్పుడు ఇతర మత విశ్వాసాలను ప్రశ్నించినప్పుడు గ్రంథంలో చూపించి ప్రశ్నిస్తాం. అవును, మీ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, దీనికి మీరేం సమాధానం చెప్తారు, ఈ విధంగా చేస్తున్నారు, మీ గ్రంథాన్ని చూపించి మా గ్రంథంలో రాయబడింది కాబట్టి మేము చేస్తున్నామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవును, ఇప్పుడు ఉదాహరణకు 16,000 మంది కన్యకలను నేను వాళ్ళతో చేయాలా, ఎందుకంటే మా కృష్ణుడు చేసిందని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తారు బాబాలు. నాతో చూస్తున్నాం ఇప్పుడు ఆశ్చర్యం బాబు నాకు బ్రహ్మజ్ఞానము కలిగిన వాడిని కాబట్టి నేను రేప్ చేసిన, అది రేప్ కాదని స్టేట్మెంట్ ఇస్తాడు. అవును, తప్పు లేదు, పాపం లేదు. సో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు నేను వాడు అట్లా అన్నాడని చెప్పేసి మొత్తం హిందూ మతం తప్పు పడతాం లేదు కదా. వాడి పైతాన్ని అట్లా అన్నాడని విడిచిపెట్టేస్తాం అంటే వాడిని తప్పు పడతాం. అది ఇండివిజువల్ మిస్టేక్. మూర్ఖంగా ఇక దొరికిందే సందని చెప్పేసి ఆ ఇండివిజువల్ మిస్టేక్ తీసుకొని మొత్తం ఆ సమాజానికి ఆపాదించి, ఆ సమాజంలో వాళ్ళు ఫాలో అవుతున్న గ్రంథాలకు ఆపాదించి గొలగొల చేయం కదా. ఇండివిజువల్ టు ఇండివిజువల్ కేసెస్ ఇవి. క్రైస్తవం లేరా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అవును, మేమే చెప్తాం, మేమే బయటపెడతాం. దాచిపెట్టుకోం కదా, కానీ మీరు దాచిపెట్టుకుంటారు. మీరు ఎంతసేపు ఎదుటోడి మీద ఎట్లా నిందేసి ఎదుటోడి మీద చేతులు పెట్టి పైకి ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తారు, కానీ మీ దాంట్లో ఏముందని ఎప్పుడైనా చూసుకున్నారా? మీ దాంట్లో ఉన్న ఈ విషయాల గురించి మాట్లాడినారా? ఇస్కాన్లో ఇంత అన్యాయం జరుగుతుంది, పిల్లలకి ఇట్లా ఈ విధంగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి బ్రెయిన్ వాష్ చేసి అలా ఐసోలేట్ చేసి ఇస్కానే ఇచ్చిపెట్టండి, బ్రహ్మకుమారి కానీ ఈ కల్ట్స్ అన్ని అవునులే జరుగుతున్నాయి. ఎప్పుడైనా డిస్కషన్ చేసినారా? వాటి గురించి ఎప్పుడైనా మేము ప్రజలకు చైతన్యం చేయడానికి ట్రై చేసినారా? మేము బోల్డ్ అని చేసినాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్, అంతే. ఓకే మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు 3 అంశాలు మరి మీ ముందు బాల్య వివాహాల గురించి, సతీ సహగమనం గురించి, అదేవిధంగా
వైష్ణవిజము అండ్ శైవిజముల మధ్య గొడవలు ఉన్నాయా అనేటువంటి చిక్కుముళ్లకు మరి ఆన్సర్లు ఏమి ఇవ్వలేదు. కానీ మన పుస్తక రచయిత ఇంకా రివర్స్లో చాలా చిక్కుముళ్ళు వేసుకున్నారు. ఈ విధంగా మన ఇంకా ముందు వారాల్లో ప్రభు చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు చూద్దాము. ఇంతవరకు వీక్షించినందుకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినందుకు రక్షణ టీవీ పరిచయాల గురించి ప్రార్థించండి. ఇంకా మరి దేవుని చిత్తానుసారంగా ముందు వెళ్ళడానికి సహాయం చేయాలని కోరుతూ మరి ప్రవీణ్ బ్రదరు ప్రార్థనతో ముగిస్తాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. సాయంకాల సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తున్నాం. మరి మీరు కట్టిన రాజ్యము, మీ ప్రజలు ప్రభా, మీ భావజాలం, మీరు మాకు రాజుగా మీరు చూపిస్తున్నటువంటి మార్గము, మానవుని తిరిగి సరైనటువంటి దారిలో నిజమైన మానవత్వం వైపుకు, నిజమైనటువంటి నీ పరిపాలన వైపుకు ప్రభా మేము మీరు పంపినటువంటి అనేక మంది మిషనరీ సంఘాలు చేసినటువంటి త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ వారు వేసినటువంటి పునాది పైన బలమైనటువంటి సామ్రాజ్య నిర్మాణం, ఆ సామ్రాజ్యంలో మరి హిందువు అని, ముస్లిం అని, క్రైస్తవుడని, సిక్ అని అన్నటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో నీ యొక్క జ్ఞానము, నీ యొక్క సన్నిధి, నీ యొక్క పిలుపు, నీ యొక్క వాక్యమును మరి పంచటానికి మీరు వేసినటువంటి పునాదిని బట్టి మీకు వందనాలు. అటువంటి ఆలోచన, అటువంటి సౌభ్రాతృత్వం, అందరినీ సహోదరులుగా చూసేటటువంటి ఆలోచన నీ రాజ్యంలో మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. కానీ ఈ దేశంలో మాకు మా పితరులకు మా పాత జీవితాల్లో మేము చూసినటువంటి వివక్ష ప్రభా, మరి అలాంటి వివక్షను కొనసాగుతూ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు మాకు కనిపిస్తున్నాయి. అటువంటి ప్రాంతాల్లో నీ యొక్క రాజ్య విస్తరణ, నీ యొక్క రాజ్య కాంతి ప్రభా, ప్రపంచములను మార్చేటటువంటి శిష్యత్వం వైపుకు నడిపించడానికి మీ యొక్క పిలుపును మేము ఇచ్చినట్లు రక్షణ టీవీ పరిచర్యలను, రక్షణ టీవీ సిబ్బందిని, యాజమాన్యాన్ని ప్రభా కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ఆ దిశగా ఆశీర్వదించి నడిపించమని, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నీ యొక్క రాజ్య భారమును ప్రభా, నీ యొక్క సువార్త భారమును, ఈ సువార్త ద్వారా అనేకమైనటువంటి సమాజాలను నీ యొక్క నివాస స్థలములుగా మార్చేటటువంటి ప్రభా, నీ యొక్క సన్నిధిని తోడుకుని వచ్చేటటువంటి నివాస స్థలములుగా తీసుకుని రూపాంతరము చెందించేటటువంటి మంచి కార్యక్రమాలు ప్రభా మరి వారికి అందించలాగున రక్షణ టీవీ మరియు వారి యొక్క ప్రతి ఒక్క ప్రయత్నాన్ని ఆశీర్వదించమని మరొకసారి ప్రభా మరి నవీన్ గారిని, నన్ను, అలాగే రవీందర్ గారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలతో ప్రభా మీ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సందేశాన్ని అందించడానికి సహాయం చేయమని, అనేక యువకులు, అనేక మంది క్రైస్తవ ప్రతినిధులు నాయకులుగా ప్రభా ఈ దేశంలో దీపపు స్తంభములుగా నీ యొక్క రాజ్య విలువలను విస్తరింపజేయటానికి సహాయం చేయమని కేరీ గారు చేసినట్లుగా, అలాగే అనేక మంది మిషనరీలు చేసినట్లుగా, మీడ్ గారు చేసినట్లుగా, ఆమి కార్మైకల్ గారు, అలాగే కూగ్లర్ గారు, ఇలా ప్రభా ఎంతోమంది క్రైస్తవ నాయకులు చేసినటువంటి ఆ పోరాటాలను మేము జ్ఞాపకం చేసుకుని సమాజ స్థాపన, అన్నిటినీ మించి యేసుక్రీస్తును పోలినటువంటి రూపాంతరంలోనికి మానవ సమాజాలను తర్బీదునిచ్చేటటువంటి ప్రభా ఒక పిలుపును మాకు ఇవ్వమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.